మనం తృతీయ స్కందం 25వ అధ్యాయం భక్తి యోగ మహిమలో ఆల్రెడీ మనం 21, 22, 23లో సాధు యొక్క ప్రథమ లక్షణాలు, ద్వితీయ లక్షణాలు, ఆయన చేసే యాక్టివిటీస్, కార్యక్రమాల గురించి మాట్లాడుకున్నాం. ఆయన ఎటువంటి స్థితిలో ఉంటాడు, ఎటువంటి దివ్యమైన ఆధ్యాత్మికతలో ఉన్నాడు చెప్పుకున్నాం. సో 24, 25లో సో ఏం జరుగుతుంది, ఏంటి రిజల్ట్, మనకి ఫైనల్ ప్రొడక్ట్ ఏంటి, ఏం లభిస్తుంది ఆ జీవుడికి, ఏం లభిస్తుంది? కృష్ణ ప్రేమ లభిస్తుంది, భగవంతుడి పట్ల ప్రేమ కలుగుతుంది అటువంటి శుద్ధ భక్తుల సాంగత్యంలో, అది చెప్తున్నారు. తయేతే సాధవ సాధ్వి సర్వసంగ వివర్జితాః సంగస్తేష్వతతే ప్రార్థ్యః సంగదోషహరాహితే. ఓ జనని సాధ్వి, ఇవన్నీను సమస్తాశక్తుల నుండి బయటపడిన మహాభక్తుల లక్షణములు. అటువంటి పవిత్రాత్మల సాంగత్యమునే నీవు తప్పక కోరవలెను. ఏలైనా భౌతికాసక్తి యొక్క దుష్ట ప్రభావాలు ఉన్నది నశింప చేయగలదు. 25వ శ్లోకం. సతాం ప్రసంగాన్ మన వీర్య సంహితో భవంతి హృత్కర్ణ రసాయన కథ తజ్జోషనాద స్వపవర్గవత్మని శ్రద్ధారతి భక్తిరనుక్రమిష్యతి. విశుద్ధ భక్తుల సాంగత్యమును నందు భగవాను లీలాకర్మల చర్చ హృదయమునకు కర్ణమునకు మిగుల ప్రీతికరమగును, సంతుష్టికరముగాను ఉండను. అట్టి జ్ఞానాభ్యాసము ద్వారా మనుషుడు క్రమముగా ముక్తి పదమున పురోగమించును. ఆ పిదప అతడు ముక్తుడై వాటి ఎడ అతని ఆకర్షణ సుస్థిరమగును. తదనంతరమే నిజమగు భక్తియుత సేవ ఆరంభమగుచున్నవి. రత్నకుమారి మాతాజీ 24 చదవండి. 25 లక్ష్మీదేవి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. భౌతికాసక్తి నుండి విడుదలను కోరినచో సాధు సాంగత్యమును, సమస్త భౌతికాసక్తి నుండి విడివడి ఉన్నట్టి భక్తుల సాంగత్యం తప్పక వృద్ధి కావించుకోవాలనని కపిలముని తన తల్లియగు దేవహూతికి ఇచ్చట ఉపదేశించుచున్నాడు. భగవద్ రాజ్యమున ప్రవేశించుటకు ఎవ్వడు యోగ్యుడో భగవద్గీత 15వ అధ్యాయం 5వ శ్లోకం యందు ఇట్లు తెలుపబడినది. నిర్మాణమోహ జితసంగ దోషః. భౌతిక సంపత్తి వలన కలిగేడి గర్వము నుండి పూర్తిగా విడివడి ఉన్న వానిని ఇది సూచించును. ఎవరేని మనుజుడు భౌతికముగా ధనవంతుడు, వైభవోపేతుడు లేదా గౌరవనీయుడు కావచ్చును, అయినను భగవద్ రాజ్యమునకు అతడు చేరగోరునేని భౌతిక సంపత్తి వలన కలిగేడి గర్వము నుండి పూర్తిగా విడివడవలెను. ఏలయన అది మిథ్యా ప్రతిష్టయై ఉన్నది. ఒకానొకడు ధనవంతుడని లేదా బికారి అని మిథ్యా భావనతో తలచుటయే మోహము అను పదమునకు ఇచ్చట భావమై ఉన్నది. ఒకడు గొప్ప ధనవంతుడు లేదా మహా దరిద్రుడు లేదా భౌతిక పరిస్థితికి సంబంధించిన అటువంటి ఏదో ఒక భావన అనేది ఈ భౌతిక జగమందలి భావన మిథ్యయే. ఏలయన ఈ దేహమే మిథ్య లేదా తాత్కాలికము అయి ఉన్నది. భవబంధము నుండి ముక్తి నొంద సిద్ధపడినట్టి పవిత్రాత్ముడు మొట్టమొదట త్రిగుణ సంపర్కము నుండి బయటపడవలెను. ఆ త్రిగుణ సాంగత్య కారణముననే ప్రస్తుతం మన చైతన్యం కలుషితమై ఉన్నది. కనుకనే భగవద్గీత యందు ఇదే సూత్రం తెలుపబడినది. జితసంగ దోషః. ప్రతి ఒక్కడు త్రిగుణ సంపర్కము నుండి విడివడవలెను. శ్రీమద్ భాగవతమునందును ఇచ్చట ఇది ధృవీకరింపబడినది. భగవద్ధామమునకు చేర సిద్ధపడుచున్న విశుద్ధ భక్తుడు త్రిగుణ సంపర్కము నుండి కూడా విడివడును. అటువంటి భక్తుల సాంగత్యమునే మనము కోరవలెను. దాని కొరకే మేము అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘమును, కృష్ణ భావనామృత సంఘము ప్రారంభించితిమి. ఒక ప్రత్యేకమగు విద్యను లేదా చైతన్యమును వృద్ధి చేయుటకు మానవ సంఘమున వ్యవసాయక, వైజ్ఞానికాది సంసర్గములు పెక్కు ఉన్నప్పటికీ భౌతిక సాంగత్యము నుండి మనుజుడు విడివడుటకు దోహదపడు సంసర్గము మాత్రము లేదు. భౌతిక సాంగత్యము నుండి ముక్తుడు కాగలిగే స్థితికి ఎవరైనా అరుదించినచో కృష్ణ భక్తి రసభావన ఎందే రమించు భక్తుల సాంగత్యమును కోరవలసి ఉండును. దాని ద్వారా అతడు సమస్త భౌతిక సాంగత్యము నుండి విడివడగలడు. కలుషితమైనట్టి సమస్త భౌతిక సాంగత్యము నుండి విడివడి ఉన్న కారణమున భక్తుడు భౌతిక అస్తిత్వపు క్లేశములచే ప్రభావితుడు కాడు. భౌతిక జగత్తునందు ఉన్నట్టుగా గోచరించినప్పటికీ అతడు భవ క్లేశములచే ప్రభావితుడు కాబోడు. అది ఎట్లు సాధ్యపడును? పిల్లి చేసే కార్యక్రమాలు దీనికి ఒక చక్కని ఉదాహరణ కాగలదు.
పిల్లి తన కూనలను నోటి యందు కరుచుకొని తీసుకొని పోవచుండును. ఎలుకను చంపునప్పుడు కూడా దానిని తన నోటితోనే పట్టుకొని పోవును. ఆ విధముగా రెండును పిల్లి నోటిలోనే ఉన్నప్పటికీ అవి ఉండే పరిస్థితులు భిన్నముగా నుండును. పిల్లి కూనలు తమ తల్లి నోటిలో సుఖమును పొంది ఉండగా పిల్లి నోటిలో చిక్కిన ఎలుక మృత్యు బాధను అనుభవించును. అదేవిధంగా భగవత్ సేవలో నెలకొనిన భక్తులు సాధవః కూడా భౌతిక క్లేశములను అనుభవించరు. కానీ భక్తులు కానట్టి వారు మాత్రం భౌతిక క్లేశములను నిజముగా అనుభవింతురు. కనుక మనుజుడు లౌకికుల సాంగత్యమును త్యజించి కృష్ణ భక్తి పరాయణులైన వారి సాంగత్యమును కోరవలెను. అటువంటి సాంగత్యం ద్వారా అతడు ఆధ్యాత్మిక పురోగతిని బడయగలడు. ఆ మహాత్ముల ఉపదేశములు వచనముల ద్వారా అతడు భౌతిక అస్తిత్వము నెడ తనకు గల ఆసక్తిని ఖండించి వేసుకొనగలడు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్ మాతాజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామం. భాష్యం బై శ్రీల ప్రభుపాదుల వారు. కృష్ణ భక్తి భావన యందు మరియు భక్తియుత సేవ యందు పురోగమించు విధానం ఇచ్చట వర్ణింపబడినది. దాని యందు మొదటి విషయమేమనగా కృష్ణ భక్తి భావితులై భక్తి యోగమునందు నెలకొనిన వారి సాంగత్యమును మనుజుడు కోరవలెను. అట్టి సాంగత్యము లేకుండా అతడు పురోగింపజాలడు. కేవలము సిద్ధాంతపర జ్ఞానము లేదా విద్య ద్వారా ఎవ్వరునూ గణనీయమగు పురోగతిని పడయజాలరు. కనుక మనుజుడు లౌకికుల సాంగత్యమును త్యజించి భక్తుల సాంగత్యమును కోరవలెను. ఏలయన భక్తుల సాంగత్యము లేనిదే ఎవ్వరునూ భగవానుని కర్మలను అవగతము చేసుకొనజాలరు. సాధారణముగా జనులు పరతత్వపు నిరాకార లక్షణమునే ఎరిగియుందురు. భక్తులతో సాంగత్యము నెరుపని కారణమున పరతత్వము రూపసత్తుడని కర్మలను కలిగి ఉన్నాడని వారు ఎరుగజాలరు. ఇది చాలా జటిలమైన విషయము. పరతత్వపు రూపలక్షణ అవగాహన లేనిదే భక్తి అను దానికి అర్థమే ఉండదు. ఏదో నిరాకారము సేవ లేదా భక్తిని చేయజాలము. సేవ ననొచ్చునది రూప సహితుడైన వానికే. భగవత్ కర్మలు వర్ణితమయ్యుండు శ్రీమద్ భాగవతమున గాని ఇతర వేద వాంగ్మయమున గాని పఠించినప్పుడు భక్తి రహితులు భక్తి విషయమును ప్రశంసింపచాలరు. ఆ కర్మలన్నీయును కేవలము కల్పిత కథలని వారు భావించురు. ఆధ్యాత్మికత వారికి సరి అయిన భావనలో వివరింపబడకపోతే అందులకు కారణము. భగవానుని కర్మల నెరుగుటకు మనుజుడు భక్తుల సాంగత్యమును కోరవలెను. అటువంటి సాంగత్యం ద్వారా అతడు భగవానుని దివ్య కర్మలను ధ్యానించుతూ వాటిని అవగతం చేసుకుని ప్రయత్నించినప్పుడు ముక్తి ద్వారము తెరవబడి మోక్షము పడయను. పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుని యందు దృఢమగు శ్రద్ధ కలిగిన వాడు సుస్థిరుడగును. భగవానుని ఎడ భక్తుల ఎడ అతని ఆకర్షణ మెండుగను. భక్తుల సాంగత్యమనగా భక్తుని సాంగత్యమనియే భావం. అట్టి సాంగత్యమును నెరిపినవాడు భగవత్ సేవాభావమును వృద్ధిపరచుకొనను. పిదప దివ్యమగు భక్తియుత సేవాస్థితి యందు నెలకొని అతడు క్రమముగా పూర్ణత్వమును బడి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదములు. జై. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏమంటున్నారు, ఏదైతే దేవహూతి దేవికి చెప్పారు, సరే అమ్మా, సో ఈ సాధువులతోనే ఎందుకు సాంగత్యం చేయాలి, సాధువులతో సాంగత్యం చేస్తే ఏమవుతుందంట, ఈ కృష్ణ ప్రేమ స్థితికి వాడు వెళ్ళే అవకాశం ఉంది కదండి. సో ఈ యొక్క సాధువు యొక్క లక్షణాలు చెప్పారు. ఫస్ట్ లో ఎప్పుడు చెప్పారు, భక్తి గురించి చెప్పారు. ఆ భక్తి యొక్క మహత్యాన్ని మనం రుచి చూడాలి అంటే సాధువు యొక్క సాంగత్యం అని చెప్పారు. ఎవరిని సాధువు అనుకోవాలి అన్నది 21, 22 21, 22లో సాధు యొక్క లక్షణాలు, యాక్టివిటీస్, ఆ విధంగా అవి చూసి ఇతను సాధువు అని గ్రహించాలి అని చెప్పారు. కేవలం కాషాయం కట్టుకుంటే సాధువు కాదు, శుద్ధ భక్తితో సేవ చేసి అనన్య భక్తి చేసేవాడే అతనే మహాత్ముడు అని చెప్పారు. సరే, అయితే మరి ఇతనితో సాంగత్యం చేస్తే నాకేం వస్తుంది అని చెప్తుంది. సో ఏమవుతుందంట, భౌతికాసక్తి యొక్క దుష్ట ప్రభావాలని నశింపచేస్తుంది కదండి. సో పవిత్రాత్మల సాంగత్యం వచ్చే నువ్వు తప్పక అటువంటి మహాత్ముల యొక్క సాంగత్యాన్ని మనం కోరుకోవాలంట. వేరే వేరే వాటిని కాదు మనం కోరుకోవాల్సిందే. ఇటువంటి శుద్ధ భక్తుల సాంగత్యం కోరుకుంటే ఏం జరుగుతుంది, వాళ్ళు భౌతిక ఆసక్తికి దుష్ట ప్రభావాలు నశింపచేస్తారు. మీకు గుర్తుందా, చాలా సార్లు మనం చెప్పుకున్నాం, శుద్ధ భక్తులన్నీ 3 కోరికలు కోరుకుంటారు. ఏంటి, పరీక్షణ్ మహారాజు కూడా అడుగుతాడు ఏమని, కృష్ణ కథ శ్రవణం చేయాలి, భక్తుల యొక్క సాంగత్యంలో ఉండాలి కదండి. ఏ జన్మ ఎక్కడ తీసుకున్నప్పటికీ కూడా
కృష్ణ భక్తి చేసే అవకాశం ఉన్నాయి. ఇవే అడుగుతారు, ఇంకా అంతకంటే ఇంకేం అడగరు. నాకు వైకుంఠం ఇచ్చే, నరకం వద్దు, అవి కూడా మాట్లాడరు. ఏ స్థితిలో అయినా పెట్టు కృష్ణ, బట్ అక్కడ నాకు భక్తుడు సాంగత్యం కావాలి. ఆ కొంతమంది భక్తులు ఏమంటారు, నాకు మిలియన్స్ ఆఫ్ ఇయర్స్, ఎన్నో మిలియన్స్ చెవులు కావాలి. ఎందుకని? కృష్ణ కథ వింటాక రెండు చెవులు సరిపోవట్లేదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి. రూప గోస్వామి ఏమంటారు, అనేక లక్షల నాలుకలు కావాలి. ఎంత మధురంగా ఉంది కృష్ణ నీ నామం, ఒక్క నాలుగు సరిపోవట్లేదు ఉచ్చరించడానికి, రెండు చెవులు సరిపోవట్లేదు. ఇదంతా ఎలా అవుతుంది? వాళ్ళు ఎప్పుడైతే భక్తిలో ముందుకు వెళ్తున్నారో మనకి కూడా లక్షణాలు మనం కూడా చవి చూస్తాం. ఎందుకని? ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ఒక్కళ్ళే ఇండివిజువల్ గా ఉంటారా? సాంగత్యంలో ఉంటారు. ఏమవుతుందంట, ఈ భౌతిక ఆసక్తి వల్ల వచ్చే దుష్ప్రభావాలన్నీ నశింపజేస్తుంది. ఏంటి దుష్ప్రభావాలు? ఇక్కడ చెప్తున్నారు, నిర్మాణమోహ జిత సంగ దోష. ఏమవుతుంది? భౌతిక సంపత్తి ఉంటే ఏమొస్తుందండి? గర్వం కదండి. సో దుర్యోధనుడు కూడా అంతే కదా. అసలు ఏదైనా ఒక రాకుమారుడు తను ఊహించగలిగినంత కంటే ఎక్కువ ఐశ్వర్యమే దుర్యోధనుడికి ఇవ్వబడింది. ఆయన సాటిస్ఫాక్షన్ లేదు కదండి. సాటిస్ఫాక్షన్ అనేది లేనే లేదు. ఎందుకని? ఆసక్తి, కామ, క్రోధ, లోభం. ఇంకా కావాలి, ఇంకా కావాలి, వాళ్ళది కూడా నాకే కావాలి, నాది నాది, పాండవులది కూడా నాకే కావాలి కదండి. ఇది దురాశ కదండి. ఇటువంటి దుష్ట ప్రభావాల నుంచి కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలను అది నాశనం చేస్తుంది. ఏమవుతుంది? శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలో. సో ఇక్కడ ప్రభుపాద గారు చక్కగా చెప్పారు. ఒకానొకడు ధనవంతుడని లేదా బికారి అని మిథ్యాభావంతో తలచుటే మోహం. సో ఇవన్నీ ఏంటి? ధనవంతుడు, ఉన్నవాడు, లేనివాడు, ఆడ, మగ, ఇవన్నీ దేనికి సంబంధించిన ఐడెంటిఫికేషన్ అండి? దేనికి సంబంధించిన? దేహానికి సంబంధించినవి. సో భక్తి చేస్తే రెండు విషయాలు జరుగుతాయని మనకు ఉపదేశ అమృతంలో ఉంది. ఏంటంట, ఈ దేహానికి సంబంధించిన ఐడెంటిఫికేషన్ అనేది తొలగించబడుతుంది, అంటే ఆ భావం నుంచి బయటపడతాం. రెండవది ఏంటి? మన ఇంద్రియాలు పవిత్రీకరణం అవుతాయి. రెండు బెనిఫిట్స్ భక్తి చేస్తాయి. ఏదైతే మెటీరియల్ ఐడెంటిఫికేషన్ చేసుకుంటున్నామో దాని నుంచి బయటపడతాం. రెండవది, మన ఇంద్రియాలను భక్తి సేవలో ఉంచడం కారణంగా పవిత్రం అవుతాయి, అవి పవిత్రం అవుతాయి. సో ఏదైతే మనం అనుకుంటున్నాం గొప్ప వాళ్ళం, చేస్తున్నాం, శక్తివంతులం, నిజంగా గొప్ప వాళ్ళమైనా మనం? కానే కాదు. ఎందుకంటే ఒకప్పుడు ఏదైతే స్థలం మంది అనుకున్నాం మంది కాదు, ఫ్యూచర్ లో మంది అవుతుందో లేదో తెలీదు, మన పేరు ఉంటుందో లేదో తెలీదు, మనమే అమ్మేసుకోవచ్చు. అంటే మనం నిజమైన ఓనర్ కానే కాదు, నిజమైన యజమాని దేని మీద కాదు. కరెక్ట్ గా ఆలోచిస్తే అర్థమవుతుంది, నిజమైన యజమాని కేవలం భగవంతుడు మాత్రమే. ఇంతకు ముందు ఎంతో మంది రాజులు వచ్చారు, వెళ్ళారు, వాళ్ళు చెప్పుకున్నారు ఇది మా నేల, మా భూమి. ఇప్పుడు ఏమయ్యారు వాళ్ళందరూ? కానీ భూదేవి అందుకే నవ్వుతుంది, వీళ్ళందరూ పిచ్చి వాళ్ళు అనుకుంటారు, నాకు వాళ్ళు నాతుడు అనుకుంటారు, కానీ ఓ వైకుంఠనాథ, నువ్వే కదా నా నిజమైన భర్త, యజమాని. వీళ్ళు ఏదో అనుకుంటారు, నన్నేదో నా భర్త కింద ఫీల్ అవుతారు, కానీ నా నిజమైన యజమాని నువ్వే కదా. అంతే కదండి. అలాగే మనకి చెప్పారు, తేన త్యక్తేచ భుంజీన. సో ఏదైతే మనకు కోట ఇవ్వబడుతుందో అంతవరకు మనం వినియోగించుకోవాలి, వాటిని కూడా భగవంతుడి సేవలో ఉపయోగించాలి. అప్పుడు ఆ లక్ష్మి ఎప్పుడైతే హనుమంతుడి వారి లాగా మనకిచ్చిన ఫెసిలిటీస్ భగవంతుడి సేవలు ఉపయోగిస్తామో అవి మన్ని ముక్తి మార్గానికి తీసుకుని వెళ్తాయి. అది చేయాలి అంటే సాధువుల యొక్క సాంగత్యంలోనే అదన్నీ కూడా జరుగుతుంది. సో ఏమంటున్నారు, భగవద్ధామమునకు చేర సిద్ధపరచున విశుద్ధ భక్తుడు త్రిగుణ సంపర్కం నుండి విడిపడను. ఎందుకని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు జీవన్ముక్తులు, వాళ్ళన్నీ కూడా త్రిగుణాతీతమైన కార్యక్రమాలు చేస్తారు. సో ఇక్కడ ప్రోపాద్ గారు చెప్తున్నారు, అంటే మనం చూస్తాం కదా భక్తులు కూడా చాలా కష్టాల్లో ఉంటున్నారు, భక్తులు కూడా మరణిస్తున్నారు, ఇందాకే చెప్పుకున్నాం. సో ఇక్కడ ప్రోపాద్ గారు ఎగ్జాంపుల్ చెప్తున్నారు, పిల్లి పిల్లల్ని కూడా తన నోట్లో పెట్టుకుని వెళ్తుంది, ఎలకని నోట్లో పెట్టుకుని వెళ్తుంది. తీసుకునే పద్ధతి ఒకటే కదండి. కానీ ఎవరికి భయం వేస్తుంది? పిల్లకి ఏడుస్తుందా వాళ్ళ అమ్మ నోట్లో పట్టుకెళ్తా? ఎందుకని? సేఫ్ గా తీసుకెళ్తుంది మాతాజీ పిల్లి నా అమ్మ పిల్లల్ని. కదా నా సేఫ్టీ కోసమే తీసుకెళ్తోంది ఎక్కడికో అని నమ్మకం. అది ఎలకి కనీసం దాని ఏమంటారు, పన్ను కూడా గుచ్చుకోక్కర్లేదు, కానీ ఎలక సగం చచ్చిపోతుంది. ఎప్పుడైతే పిల్లి నోట్లో పడిందో దాని దాని పంటి యొక్క ఘాటు తగలకపోయినా ఆ భయంతో చనిపోతుంది. కానీ పిల్లి చూడండి వాళ్ళ అమ్మ నోట్లో
హ్యాపీగా అది చెంగు చెంగున ఆడుకుంటూనే ఉంటుంది. ఎందుకని మా అమ్మ తీసుకెళ్తుంది, ఎక్కడికో సేఫ్ గానే తీసుకెళ్తుంది. ఇది భక్తుడికి ఉండే నమ్మకం కదండి. సో భక్తుడికి ఉండే నమ్మకం అది వేరే వాళ్ళకి ఉండదు. అలాగే ఈ యొక్క క్లేశములు ప్రభుపాద్ గారు ఏమని చెప్తున్నారు, అలాగే భగవత్ సేవలు అనుకున్న భక్తులు కూడా భౌతిక క్లేశాలను అనుభవించరు. ఎలక అనుభవిస్తుంది క్లేశం అదే నోట్లో ఉన్నప్పుడు, కానీ పిల్లి పిల్ల అనుభవించదు. చూడడానికి బయట ఒకే సిచ్యువేషన్ కదండి. సో అది ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. సో అందుకని ఏమంటున్నారు, లౌకికులు ఏదైతే అభక్తుల యొక్క సాంగత్యాన్ని త్యజించి కృష్ణ భక్తి పరాయణమైన సాంగత్యాన్ని మనం వాళ్ళతోనే సాంగత్యం చేయాలి అని దేవహూతి దేవికాయని చెప్తున్నాడు. సరే అయితే ఇంకా ఏమవుతుంది వాళ్ళ సాంగత్యం ద్వారా, సతాం ప్రసంగాన్ మమ వీర్య సంవిదో. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం 10 నుంచి భక్తుల ఏం చేస్తున్నాం, భక్తుల సాంగత్యంలో అదే సాంగత్యంలో ఏం చేస్తున్నాం, శ్రవణం చేస్తాం. భగవంతుడి కథ శ్రవణం చేస్తాం. అదే చెప్తున్నాడు కపిల భగవానుడు. మమ వీర్య సంవిద, సంవిద అంటే చర్చ, డిస్కషన్. మమ వీర్య అంటే భగవంతుడి యొక్క అద్భుతమైన కర్మల గురించి చర్చిస్తారంట కదండి. ఇద్దరు బిజినెస్ ప్లాన్ కూర్చుంటే ఏం మాట్లాడుకుంటారు, ఈ విధంగా బిజినెస్ ఎక్కువ ప్రాఫిట్స్ కావాలి, ఇంకో బ్రాంచ్ ఎలా తొందరగా ఓపెన్ చేసేయాలి కదండి, తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎక్కువ లాభాలు ఎలా పొందాలి, ఇవే మాట్లాడుకుంటారు. ఇద్దరు తాగుబోతులు మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకుంటారు, ఎక్కడ తాగితే బాగా మత్తు వస్తుంది, అవి మాట్లాడుకుంటారు. కానీ శుద్ధ భక్తులు మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకుంటారు, కృష్ణ కథే. సతాం ప్రసంగాన్ మమ వీర్య సంవిదో. ఎవరు చెప్తున్నది, భగవంతుడు చెప్తున్నారు చూడండి. ఆయనకు శుద్ధ భక్తులు ఏం చేస్తారో ఆయన గురించే మాట్లాడుకుంటారు. భగవద్గీతలో కూడా కృష్ణ భగవాన్ చెప్పారు ఏమని, వాళ్ళు ఏం చేస్తారు, తుష్యంతిచ రమంతిచ. ఎవరైతే భక్తులు ఈ విధంగా నా గురించి మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు నా గురించి చర్చించుకుంటూ తుష్యంతిచ రమంతిత, ఆనందంగా ఉంటారు, దివ్యమైన ఆనందాన్ని పొందుతూ ఉంటారు, సుఖంగా శాంతిగా ఉంటారు కదండి. సో ఇక్కడ కూడా అదే చెప్తున్నారు కపిల భగవానుడు. సో డిఫరెన్స్ ఏమీ లేదు, సేమ్ రిపిటేషన్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఏమంటున్నారు, ఆ విధంగా చర్చించుకుంటాం కారణంగా ఏం జరుగుతుందంటే 2 విషయాలు జరుగుతాయి. భవంతి హృత్కర్ణ రసాయన కథ. అటువంటి కథ హృదయానికి, కర్ణములంటే చెవులు, చెవులకి కూడా ప్రీతికరంగా ఉంటాయంట. సో ఎవరికైనా చెవు నొప్పి వస్తుందా, వింటుంటే హృదయానికి ఏమైనా బాధ కలుగుతుందా, లేదు, ఆనందంగా ఉంటుంది. పెద్ద ఖర్చు ఏమి లేదు, జగన్ కృష్ణ కథ వింటున్నాం అంతే, భగవంతుని చెవులుతాం. కానీ 2 విషయాలు జరిగిపోతున్నాయి. చెవుకి ఏంటి అలవాటు, వినాలి. చెవుని యొక్క చెవు కర్ణం యొక్క కర్తవ్యం ఏంటి, వినటం, శబ్దాన్ని వినటం. అది కృష్ణ కథ అయితే చాలా ప్రీతిగా ఉంటుంది హృదయానికి కూడా. ఇంకేమవుతుందంట, తజ్జోషనాదస్వపవర్గవర్తని అసు ఏమవుతుంది, అస్సు అపవర్గ, అతి శీఘ్రంగా ఆ జీవుణ్ణి ముక్తి పదంలో పెడుతుందండి కేవలం కృష్ణ కథ శ్రవణం. ఇంకేమవుతుందంటే అది మొదటి బెనిఫిట్. రెండో బెనిఫిట్ ఏంటి, శ్రద్ధ రతిర్భక్తి రనుక్రమిష్యతి. రతి, శ్రద్ధ, రతి. శ్రద్ధ అంటే ఫెయిత్, నమ్మకం భగవంతుడి పట్ల, శాస్త్రం పట్ల, గురువు పట్ల. అలాగే రతి అంటే ఆకర్షణ, అనురక్తి, స్వామి పట్ల ఆసక్తి. అవి ఏమవుతాయంట, అనుక్రమిష్యతి, క్రమక్రమంగా పెరుగుతాయి. దేనివల్ల, కృష్ణ కథ శ్రవణం చేయటం కారణంగా. మనం చెప్పుకున్నాం ఈ యొక్క స్టేజెస్ ఏంటి, శ్రద్ధ, సాధు సంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి. ఆసక్తి ఏమవుతుందంట, వస్తుందంట భగవంతుడి పట్ల కదండి. రుచి, ఆసక్తి, భావ, ప్రేమ. సో ఎప్పుడైతే ఈ రతి ఆకర్షణ వస్తుంది కృష్ణ కథ పట్ల, ఇంతకు ముందు ఏదైతే భౌతిక విషయాల పట్ల, ఏ హీరో సినిమా గురించో, ఏ హీరోయిన్ సినిమా గురించో, లేకపోతే ఏ సీరియల్ గురించో ఉండే ఆకర్షణ అంతా నశించిపోయి ఏమవుతుంది, కృష్ణ భగవాన్ కథ పట్ల ఆసక్తి వస్తుంది కదండి. సో చాలా ఆ రతి అనేది భగవంతుడి పట్ల ఆకర్షణ అనేది క్రమక్రమంగా, అనుక్రమస్యతి, క్రమంగా పెరిగిపోతూ ఉంటుంది. అందుకనే కృష్ణ కథ శ్రవణం అనేది ఏంటి, మెడిసిన్. భవరోగాన్నది నశింపచేస్తుంది. భవరోగం అంటే ఏంటి, సంసార చక్రంలో పడి తిరగటమే. జన్మ, మృత్యు, జర, వ్యాధి, దుఃఖ, దోషానుదర్శనం ఇవన్నీ అనుభవిస్తూ ఉండాలి. వాటికి ఏకైక మెడిసిన్ ఏంటి, భక్తియుత సేవ. అది చేయాలి అంటే సతాం ప్రసంగాన్ని, సతాం శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలో కృష్ణ కథ శ్రవణం చేయాలి. సో అప్పుడు ఈ కలిగే బెనిఫిట్ ఏంటి, కృష్ణ ప్రేమ స్థితి వరకు వాడు వెళ్ళగలుగుతాడు. ఆ రతి, కృష్ణుడి పట్ల ఆసక్తి అనేది వస్తుంది.
అని చెప్తున్నారు కదండి. సో ఇక్కడ ఏమంటున్నారు, అలాగే మన సేవ చేసేది ఎవరికి? రూప సహితుడైన వానికి. సరే అయితే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు, ఆయనకి ఎటువంటి రూపం లేదు భగవంతుడికి. కానీ అది కాదు, భాగవతం ఫస్ట్ 2 స్కందాలను చెప్పారు. బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది సభ్యతే. 3 స్టేజెస్ ఉంటాయి, బ్రహ్మం, పరమాత్మ, భగవాన్. ఎవరైతే భగవాన్ గురించి అర్థం చేసుకున్నారో వాళ్ళు సంపూర్ణంగా యథార్థ జ్ఞానాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు. ఎవరైతే భగవాన్ని ఆరాధన చేస్తున్నారో వాళ్ళు ఇండైరెక్ట్ గా భగవంతుని యొక్క ఎఫల్జెన్స్ నిరాకార బ్రహ్మజ్యోతి, స్వామి శరీర కాంతి, ఆయన యొక్క అంశ అవతారమే పరమాత్మ క్షీరోదక సాయి విష్ణు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం సంతృప్తి పరిచిన వాళ్ళం అవుతాం. ఇంకేమంటున్నారు, ఎప్పుడైతే ఈ విధంగా భగవంతుడి పట్ల శ్రద్ధ అవుతుందంట, భక్తుల సాంగత్యం అనగా భగవానుని సాంగత్యమే. ఎవరికైనా భగవాన్ సాంగత్యం కావాలంటే ఎక్కడ ఉండాలి? భక్తులతో ఉండాలి. భక్తులతో ఉండాలి కదండి. నాకు భక్తులు వద్దు స్వామి, నువ్వే కావాలి. స్వామి భక్తులతో ఉంటానంటున్నాడు. ఎప్పుడైనా కృష్ణ భగవాన్ ఒంటరిగా చూసారా ఎక్కడైనా? ఎప్పుడు పరివారంతో ఉంటాడు ఆయన. వెనకాల రామచంద్రమూర్తే ఉన్నాడు, ఎంత పరివారంతో ఉంటాడో కదండి. సీతమ్మ తల్లి, లక్ష్మణమూర్తి, హనుమాన్, ఒక్కోసారి భరత శత్రుఘ్న, వెనకాల సుగ్రీవ, హనుమాన్, జాంబవంత, వీళ్ళందరూ ఇత్యాది అందరూ ఉంటారు. ఎప్పుడు ఆయన ఒంటరిగా ఉన్నాడు. అదే కృష్ణావతారంలో గోవులు, గోవిందుడు ఆయన, గోపికలు, గోప బాలరులు, లేకపోతే యశోదామాత ఒళ్ళో ఉంటాడు, లేకపోతే గోపికలతో వేణునాదం చేస్తూ ఉంటాడు, విత్ డివోటీస్ తో ఉంటాడు. మనం కూడా బ్రహ్మ సంహిత చెప్పుకున్నప్పుడు ఆ వైకుంఠ చార్ట్ లో చూసాం కదా, గోలోక చార్ట్ లో ఎక్కడైనా ఒక్కడే ఉన్నాడా? లేదు. ఎన్నో అద్భుతమైన శక్తులు ఆయన చుట్టూరు ఉంటాయి, ఆయన సేవిస్తూ ఉంటాయి. ధర్మార్థ కామోక్షములు, వేదములు కదండి, అష్ట దిక్పాలకుల కింద ఈ యొక్క అష్ట సిద్ధులు, ఇవన్నీ కూడా సేవిస్తూ ఉంటాయి స్వామి కదండి. సో ఎప్పుడైతే అటువంటి శుద్ధ భక్తుని యొక్క సాంగత్యం మనం తీసుకున్నామో అది భగవాన్ యొక్క సాంగత్యంతో సమానం. ఎందుకని శుద్ధ భక్తుడి హృదయంలో స్వామి ఎప్పుడు విరాజమానుడై ఉంటాడు. ఇప్పుడు భాగవతంలో కూడా ఏంటి, ప్రతి పేజీలో కూడా ఒక శుద్ధ భక్తుడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందుకనే ఇదేమంటున్నారు, బుక్ భాగవతం, పర్సన్ భాగవత. ఎవరైతే భాగవతంలో చెప్పిన విషయాలను జీవితంలో ఆచరిస్తున్నారో ఆయన ఏమంటారు, పర్సన్ భాగవత. ఇది పుస్తక భాగవతం. సో మనం రెండిటికి సేవ చేయాలి, పర్సన్ భాగవత, పుస్తక భాగవత కదండి. పుస్తక భాగవతంలో తెలుసుకోవాలి ఎలా సేవ చేయాలి, పర్సన్ భాగవతకి కృష్ణ భగవానుడికి. ఆ విధంగా తెలుసుకుంటే చాలా అద్భుతంగా వాళ్ళు కూడా కృష్ణ ప్రేమను పొందే అవకాశం ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ కంటిన్యూ చేస్తున్నారు, చూద్దాం. భక్త్యా పుమాంజాత విరాగ ఇంద్రియం దృష్ట శ్రుతాన్మద్రచనాను చింతయ చిత్తస్య యత్తో గ్రహణే యోగయుక్తో యతిష్యతే రుజిర్విర్యోగ మార్గై. ఆ విధముగా భక్తుల సాంగత్యంలో ఎరుకతో భక్తి యోగమునందు నియుక్తుడై భగవత్ కర్మలచే నిరంతరము చింతించుట ద్వారా మనుజుడు ఇహపర సౌఖ్యములందు అరుచుని బడియును. ఈ భక్తి యోగ విధానమే సులభతరమగు యోగ పద్ధతి. భక్తి యోగ పథమునందు నిజముగా నెలకొనినప్పుడు మనుజుడు మనస్సును నియంత్రింపగలుగును. 27వ శ్లోకం. అసేవయాయం ప్రకృతేర్గుణానా జ్ఞానేన వైరాగ్య విజృంభితేన యోగేన మయ్యర్పితయా చ భక్త్యా మా ప్రత్యగాత్మానమిహ వర్ధునే. ఆ విధముగా త్రిగుణములను సేవింపక భక్తి యోగమునే వైరాగ్యయుక్తమగు జ్ఞానం వృద్ధి కావించుకొనుచు దేవదేవుని భక్తియుత సేవయందు మనసు సుస్థిరముగా నిలిచియుండెడు యోగము నభ్యసించుచు మనుషుడు ఈ జన్మయందే నా సాంగత్యమును బడేగలడు. ఏలయన నేనే పరతత్వమగు దేవదేవుడనై ఉన్నాను. ఓకే, శ్రీలత మాతాజీ 26 చదవండి, 27 పద్మిని మాతాజీ చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ. భాష్యం. ఈ జన్మమునందే గాక తదుపరి జన్మమునందును సౌఖ్యమును బడియుటకై పుణ్యాచరణము కావింపుమని అన్ని శాస్త్రములందు జనులకు బోధించబడినది. ఉదాహరణకు పుణ్యకర్మల ద్వారా మనుజుడు నిక్కముగా స్వర్గలోకమునకేగునని చెప్పబడినది. కానీ భక్తుల సాంగత్యమునందున్న భక్తుడు మాత్రము భగవత్ కర్మలను
అనగా అతడు ఈ విశ్వమును ఏ విధముగా సృష్టించెను, ఏ విధముగా దీనిని పోషించును, ఏ విధముగా విశ్వము లయించిపోవును, భగవద్ధామమున భగవన్ లీలలు ఏ విధముగా కొనసాగుచుండెనని విషయమును ధ్యానించుటనే కోరును. ఈ భగవత్ కర్మలను వర్ణించు గ్రంథములు ఎన్నో కలవు. వానిలో ముఖ్యమైనవి భగవద్గీత, బ్రహ్మ సంహిత, శ్రీమద్ భాగవతము అనునవి. భక్తుల సాంగత్యమును పొందు శ్రద్ధావంతుడగు భక్తుడు ఆ భగవద్ లీలా విషయమును వినుటకు ధ్యానించుటకు అవకాశమును పడేను. దాని ఫలితం ఏమనగా అతడు మర్త్యలోకపు లోకపు నామమాత్ర సౌఖ్యము వల్ల అరుచిని పొందును. అనగా భక్తులు కేవలము భగవానుని సాన్నిధ్యమును బడియుటందే అభిరుచిని కలిగి ఉండి తాత్కాలికమగు నామమాత్ర సౌఖ్యమునడ ఆకర్షణను కోల్పోవుదురు. యోగయుక్తుడైన వాని స్థితి ఇదియే. యోగమునందు సుస్థాపితుడైన వాడు ఈ లోకపు లేదా స్వర్గలోకపు ఆకర్షణలచే విచలితుడు కాబోడు. కేవలము ఆధ్యాత్మిక విషయములందు అతడు అనురక్తుడై ఉండును. ఉదాత్తమగు స్థితి భక్తి యోగమనడి సులభ విధానము ద్వారా అత్యంత సులభముగా లభించగలదు. రుజుభిర్యోగ మార్గై రుజుభిః అతి సులభము అనడి పదము ఇందు అతి చక్కగా అమరినది. యోగ పూర్ణత్వమును బడియుటకు అనేక విధములకు యోగ మార్గములున్నను కృష్ణ భక్తి అనడి ఈ విధానము అతి సులభమైనదై ఉన్నది. ఈ విధానము సులభమైనదే గాక దీని వలన కలిగే ఫలితము కూడా ఉదాత్తమే అయి ఉన్నది. కనుక ప్రతి ఒక్కరూ ఈ కృష్ణ భక్తి భావన విధానమును చేపట్టి జీవితపు అత్యున్నత పూర్ణత్వమునకు చేర యత్నించవలను. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ 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 మాతాజీ. భాష్యముపై ప్రభుపాదికి జై. ప్రామాణిక శాస్త్రములందు చేయబడినట్లు శ్రవణము, కీర్తనము, స్మరణము, అర్చనము, వందనము, దాస్యము మొదలగు నవవిధి భక్తి యోగ విధానములందు ఒకదాని ద్వారా గాని, రెండింటి ద్వారా గాని, లేదా మూడింటి ద్వారా లేదా అన్నింటి ద్వారా భగవానుని భక్తియుక్త సేవను వచ్చిన వాడు సహజముగానే త్రిగుణముల సేవలో నియుక్తుడై ఉండడు. ఆధ్యాత్మిక చక్కటి కలాపములు లేనిదే భౌతిక సేవలు రక్షణ నుండి బయటపడుట అసాధ్యము. కనుకనే భక్తి రహితులు వైద్యశాల నిర్మించుట లేదా ధర్మ సంస్థను ఏర్పాటు చేయడం వంటి నామమాత్రపు ప్రజాహిత లేదా పరోపకార కర్మల యందే అభిరుచిని కలిగి ఉందరు. నిస్సందేహముగా అవి మంచి కర్మలే, అనగా పుణ్యకార్యములే. వాటి ద్వారా కర్త ఈ జన్మమందో లేదా తర్వాతి జన్మ ఎందో ఇంద్రియ భోగమునకు మరింత సౌకర్యములను పొందవచ్చును. కానీ భక్తి యోగం అన్నది ఇంద్రియ భోగ పరిధికి పరమైనట్టిది. మనుషుడు భక్తి యోగపు ఆధ్యాత్మిక కర్మల యందు నెలకొనినప్పుడు ఇంద్రియ భోగ కర్మల యందు సహజముగానే నెలకొనడు. అనగా కృష్ణ భక్తి రసభావిత కర్మలు వృద్ధిగా కాకుండా జ్ఞాన వైరాగ్యముల పూర్ణ అవగాహనతో నిర్వహించబడును. పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవాను యందే సదా మనసు సంలగ్నం కావింపబడి ఆ విధపు యోగ విధానము ప్రస్తుత జన్మమందే ముక్తి నసగా కలదు. అటువంటి కర్మలు నర్చువాడు దేవదేవుని సన్నిధికి రాగలడు. కనుకనే ఆత్మదర్శులకు భక్తుల ద్వారా భగవల్లీలను శ్రవణం చేసేటి విధానమును శ్రీ చైతన్య మహాప్రభు ఆమోదించిరి. శ్రోతలు ఈ ప్రపంచమునందరి ఏ తరగతి చెందిన వారనేది విషయము ప్రధానమైనదే కానే కాదు. మనుషుడు ఆత్మదర్శి అయిన మహాత్ముల నుండి కృష్ణలీలను అనుకువతో శ్రద్ధగా విన్నచో ఆ దేవదేవుడు ఏ ఇతర విధానముల చేతను జయింపగలడు. అనగా భక్తులని శ్రవణం చేయుట లేదా వారితో సాంగత్యం అన్నది ఆత్మానుభవనకు అతి ముఖ్యమగు కార్యము. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో 26, 27లో ఏమని చెప్తున్నారో అది జ్ఞాన యోగమైన అష్టాంగ యోగమైన భక్తి లేకుంటే అది ఎటువంటి రిజల్ట్స్ ఇవ్వదు. సో భక్తి ఈజ్ మ్యాండేటరీ అని చెప్తున్నారు. రైట్, భక్తి అనేది చాలా చాలా మ్యాండేటరీ అని చెప్తున్నారు. ఏమంటున్నారు 27లో? త్రిగుణములను సేవింపక భక్తి యోగమునే వృద్ధి క్షావించుకొనచు దేవదైన భక్తి సేవ యందు మనసు నిలిచిండు యోగమును అభ్యసించు మనుషుడు ఈ జన్మనందే నా సాంగత్యమును పడదు. చూడండి, భగవంతుడు చెప్తున్నారు కదండి, భక్తి యోగం చేస్తే ఈ జన్మలోనే వెళ్తాం, మిగతా యోగాలు చేస్తే దేర్ ఇస్ నో గ్యారంటీ. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి
స మహాత్మా సుదుర్లభ. ఏమన్నారు? బహు జన్మల తర్వాత వాడు అర్థం చేసుకుంటాడు వాసుదేవుడే సర్వానికి మూలమని. కానీ ఎవరైతే భక్తితో సేవ చేస్తారో వాళ్ళకి ఏమవుతుందంట? మనసు సుస్థిరంగా ఉంటుందంట. ఆ విధంగా ఈ జన్మలంతే భగవంతుడి యొక్క సాంగత్యాన్ని పడగలరు. ఇందాకే చెప్పారు, భక్తుల యొక్క సాంగత్యం అంటే ఎవరి సాంగత్యం? భగవంతుని సాంగత్యం మాతాజీ. భగవంతుని సాంగత్యం. కృష్ణ కథా శ్రవణం చేయటం అంటే భగవంతుని యొక్క సాంగత్యం. భాగవతం ముట్టుకుంటున్నాం, ఇది భగవంతుని యొక్క సాంగత్యం. మన ఒక మహారాజ్ అడుగుతున్నారు, డూ యూ వాంట్ టు టచ్ కృష్ణ? ఎస్. ఓకే, టచ్ శ్రీమద్ భాగవత్. ఓకే, సో నేను కృష్ణ అవతారం వచ్చినప్పుడు ఉన్నానో లేదో అండి, అప్పుడు ముట్టుకున్నానో లేదో. ఓకే, ఇఫ్ యూ వాంట్ టచ్ కృష్ణ రియల్లీ, ఎస్. ఓకే, టచ్ శ్రీమద్ భాగవతం. ఆఫర్ ప్రణామ్స్ టు శ్రీమద్ భాగవతం కదండి. వర్షిప్ శ్రీమద్ భాగవతం బై రీడింగ్ అండ్ ఈ చదువుతూ అధ్యయనం చేస్తూ ఏం చేయాలి? చెప్పినవి ఆచరించి అటువంటి పర్సన్ భాగవత లాగా నీ జీవితాన్ని గడుపు. అదే అద్భుతమైన విషయం కదండి. సో ఇక్కడ అదే చెప్తున్నారు. ఆ విధంగా భగవంతుని యొక్క సాంగత్యాన్ని పడగలరు. ఇక్కడ ప్రభుపాద్ గారు చాలా అద్భుతంగా రాశారు. నామమాత్రపు ప్రజాహిత లేదా పరోపకర్మల యందే మామూలుగా జనరల్ గా ఎవరు ఉంటారు? భక్తిరహితులందరూ కూడా ఏం చేస్తారు? అన్ని త్యజించామంటారు. మళ్ళీ ఏం చేస్తారు? హాస్పిటల్స్ నిర్మిస్తామంటారు, అది చేస్తారు, ఇది ఏం చేస్తారు? మళ్ళీ పుణ్యకర్మలు అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు కదండి. సో ఈ విధంగా పుణ్యం చేయడం వల్ల ఏం జరుగుతుంది? పుణ్యలోకాలకు వెళ్తారు. పుణ్యలోకానికి వెళ్తారు, మళ్ళీ తిరిగి రావాల్సి ఉంటుంది. ఇక్కడ రాశారు ప్రభుపాద్ గారు. కానీ భక్తి యోగం అన్నది ఇంద్రియ భోగ పరిధికి పరమైనట్టిది. ఇంద్రియ భోగ వాంఛ ఏమాత్రం లవ మాత్రం ఉన్నా అది శుద్ధ భక్తి కాదు. అసలు ఇంద్రియ భోగాన్ని ఆలోచిస్తున్నా అంటే అది వేరే పడవ. ఇంద్రియ భోగం ఒక పడవ ఇంద్రియ భోగం అయితే ఇంకొక పడవ భక్తి. ఆ పడవ మీద 2 కాళ్ళు వేసి ఉంటారంటే అవుతుందా? ఆ పడవ అటు వెళ్ళిపోతుంది, పడవ ఇటు వెళ్ళిపోతుంది. కష్టం కదండి. నేను భక్తి చేస్తానండి, నేను జపము చేస్తాను, టీవీ కూడా చూస్తానండి. ఐఎమ్ సో సిన్సియర్, నాకు ఏమీ అవుతుంది టీవీ చూసినా. అవుతుంది అలాగా? అవ్వదు. నేను పాలు తాగుతానండి, మత్తు పదార్థాలు తాగుతాను, నాకు ఏది అవ్వదు, శక్తిగా ఉంటాను. అవుతుందా? అవుతుంది. పాలు ఇచ్చే శక్తి పాలిస్తూ ఉంటుంది, మత్తు పదార్థాలు చేసే డ్యామేజ్ మత్తు పదార్థాలు చేస్తాయి కదండి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ ప్రభుపాద్ గారు రాశారు, కృష్ణ భక్తి భావిత కర్మలు గ్రుడ్డిగా కాకుండా జ్ఞాన వైరాగ్యముల పూర్ణ అవగాహనతో నిర్వర్తించాలి. సో ఇప్పుడు ఎవరైనా వచ్చి అడగచ్చు, ఎందుకు జపం చేస్తారు? సరే అయితే మిమ్మల్ని అడుగుతున్నా, ఎందుకు జపం చేయాలి మనం? మనం భగవంతుడి మీద మనసును స్థిరంగా ఉంచడం ఉండటం కోసం, ఎప్పుడు సదా భగవంతుడితో ఉండటం కోసం, భగవంతుడి ప్రేమ కోసం. ఓకే, ఇంకా మనసును స్థిరంగా ఉంచడం, మనలో కల్ముషాలు తొలగించడానికి మాతాజీ, మనసు పరిశుద్ధమవుతుంది, పరిశుద్ధం అవ్వడానికి. ఓకే ఓకే, నేను మీ విషయం చెప్పడం మర్చిపోయాను. మన శిక్షా ప్రోగ్రామ్ లో మన గ్రూప్ లో లక్ష్మీదేవి మాతాజీ అలాగే ప్రభావతి మాతాజీ 4 రౌండ్స్ తీసుకున్నారు, పద్మిని మాతాజీ 1 రౌండ్ తీసుకున్నారు. సో కంగ్రాచులేషన్స్ మీ అందరూ ప్రార్థించండి, వాళ్ళు కూడా చక్కగా అద్భుతంగా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళాలని. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. వండర్ఫుల్. ఇంకా ఎందుకు చేస్తున్నాం చెప్పాం మనం? థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఫర్ ద కమిట్మెంట్. మీరు ముందుకు వచ్చిన చాలా సంతోషం. ఓకే, సో జపం చేయాలని చెప్పినారు మాతాజీ. ఓకే, వాళ్ళు చెప్పారు దాన్ని కాబట్టి మనం మించినది చేయాలి. ఇంకోటి లేదు. ఓకే, దాని మించి ఇంకోటి లేదని చెప్పారు కాబట్టి చేస్తున్నాం. ఓకే, అంటే శాస్త్రాన్ని అర్థం చేసుకున్నాం, శాస్త్రం చెప్పిన దాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నాం. వండర్ఫుల్ పాయింట్. ఇంకా స్వామికి మనకి బ్రిడ్జి లాంటి కృష్ణనామం జపిస్తూనే ఉంటాం కాబట్టి చేస్తాం జపం. భగవంతుడు ఏమని చెప్పాడు ఆయన? తస్మాత్ సర్వేషు కాలేషు ఆయన అన్ని సమయాల్లో చేయమన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? కనీసం 2 మాల చేయడానికి చాలా కష్టం ఆ కమిట్మెంట్ తీసుకుని. ఆయన ఒక 2 గంటలు 3 గంటలు ఏం చెప్పలేదు మన ఆచార్యులాగా. ఏమన్నాడు ఆయన? తస్మాత్ సర్వేషు కాలేషు 24 గంటలు చేయమన్నాడు ఆయన. ఓకే, సో ఇప్పుడు ఈ జ్ఞానం లేదనుకోండి, ఎందుకు చేస్తున్నాం? మన పవిత్రమైన జీవనం గడపడానికి, కల్మషాలు పోవడానికి, మళ్ళీ మన శుద్ధ నామం చేయడానికి. శుద్ధ నామం చేయటం ద్వారా మనం కృష్ణ ప్రేమ, అత్యంత దుర్లభమైన కృష్ణ ప్రేమను పొందటం కోసం మనం ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు
అటువంటి మంచి హై క్లాస్ సిచ్యువేషన్ అయితే లేం, సాధనలోనే ఉన్నాం. అంత మనసు అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది అయినా చేస్తున్నాం. దేనికోసం? కృష్ణ ప్రేమ కోసం, ప్రేమను పొందటం కోసం. రైట్. లేకపోతే పొద్దున్న లెగిసి ఒక కొబ్బరికాయ కొట్టి ఒక దండం పెట్టి డోర్ క్లోజ్ చేసేయచ్చు, అయిపోతుంది. చాలా మంది ఇళ్లలో పూజ అంటే అంతే, ఒకసారి టప్ అని క్లోజ్ అయిందంటే కుదిరితే రాత్రి తీస్తారు, లేకపోతే మళ్ళీ తెల్లారే తీస్తారు, అంతే, మళ్ళీ ముట్టుకోరదాన్ని. అలా చేస్తే కష్టం కదా. మిగతా అంతా సంసారం చేసినప్పుడు అంతకాలంలో ఎవరు గుర్తొస్తారు? సంసారమే గుర్తొస్తుంది. కాబట్టి భగవద్గీతలో స్వామి చెప్పినట్టు ఈ యొక్క భగవద్ విజ్ఞానం అవసరం. ఆ నిజమైన భగవద్ విజ్ఞాన కారణంగా ఈ భౌతిక విషయాల పట్ల వైరాగ్యం రావాలి. లేకపోతే ఎవరైనా వచ్చి జస్ట్ అప్పుడే ఎందుకు చేస్తున్నావు, అప్పుడే ఉపవాసం, మరీ దారుణం. తినే వయసులో కదా తినాలి, ఇప్పుడే 15 రోజులకు ఒకసారి ఉపవాసం చేస్తే నాశనం చేసేసుకుంటాం, ఇలా చెప్తూ ఉంటారు. అసలు మనం ఉపవాసం ఎందుకు చేస్తున్నామో మనకు తెలియలేదు అనుకోండి, నెక్స్ట్ ఏకాదశి బంద్ నెక్స్ట్ ఏకాదశికి మానేస్తాం కదండి. కానీ ఒక విషయం మనకు అర్థం కావట్లేదు, నెక్స్ట్ ఏకాదశి వరకు ఉంటామో లేదో తెలియదు కదా. నెక్స్ట్ ఏకాదశి లేకపోతే 10 ఏళ్ళ తర్వాత ఏకాదశి మొదలెట్టడం తర్వాత సంగతి. నెక్స్ట్ ఏకాదశిగా ఉంటామో లేదో తెలియనప్పుడు ఈ ఏకాదశి సిన్సియర్ గా చేయటంలో తప్పేంటి కదండి. ఇది మన కమిట్మెంట్ ఎలా ఉండాలి, మనం చెప్పగలగాలి. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ సాంగత్యం ఏదైనా వస్తే మనం పడిపోవడం కాకుండా మన యొక్క ప్రవర్తన, మన యొక్క చిత్తశుద్ధి, పవిత్రీకరణ చూసి వాళ్ళు కూడా భక్తులయ్యే అవకాశం ఉంది. అందుకని ఈ భగవద్ విజ్ఞానం అవసరం. వేరే వాళ్ళు అడిగితే నువ్వెందుకు పాటిస్తున్నావైనా చెప్పగలగాలి. రెండవది వాళ్ళకి కూడా కృష్ణ చైతన్యం ఇవ్వటం, అది రెండవది. ఫస్ట్ ఏంటి, నిన్ను నువ్వు రక్షించుకోవాలి ఈ భౌతిక టెంప్టేషన్స్ నుంచి, ఈ భౌతిక పరమైన వ్యక్తుల నుంచి, నీ మనసు నుంచి నేను రక్షించుకోవడానికి, ఈ బుద్ధి షార్ప్ గా ఉండడానికి భగవద్ విజ్ఞానం అవసరం. అందుకని అటువంటి పూర్ణమైన జ్ఞానంతో భక్తి చేయాలి. ఇక్కడ ఏమంటున్నారు, కేవలం అష్టాంగ యోగం చేసినప్పటికీ కూడా ఇదేంటి, భక్తి మిశ్ర యోగా. భక్తి మిశ్ర యోగా అంటే యోగా ఎక్కువ ఉంటుంది, భక్తి అనేది కొంచెం మిక్స్, అది జస్ట్ మినిమం కాంపోనెంట్ అనమాట. 10% భక్తి, 90% యోగా ఫాలో అవుతుంది. బట్ భక్తి అనే కాంపోనెంట్ లేకపోతే వాళ్ళకి రిజల్ట్స్ రావు కదండి. సో ఆ విషయం చెప్తున్నారు. సో తర్వాత ఇంకేమంటున్నారు, 26వ శ్లోకంలో ఇంకా చెప్తున్నారు. 3 గ్రంథాలు ఉన్నాయంట భగవంతుని గురించి చెప్పాడు. ఏంటి, ఇహపర సౌఖ్యములందు అరుచి ఏర్పడుతుంది. ఎప్పుడైతే భక్తుల సాంగత్యంలో మనం భగవత్ కర్మలు చేస్తే ఇహపర సౌఖ్యాలయందు అరుచి ఏర్పడుతుంది, అంటే అయిష్టం ఏర్పడుతుంది. ఎందువల్లంట, మనం ఏమేమి శాస్త్రాలు వినాలి, భగవద్గీత, బ్రహ్మ సంహిత, శ్రీమద్ భాగవతం. అదృష్టం కొద్ది మనం బ్రహ్మ సంహిత కంప్లీట్ చేసాం. భగవద్గీత ఆల్రెడీ మార్నింగ్ ఒక్కొక్క శ్లోకం ప్రకారం ఆల్రెడీ ఒకసారి కంప్లీట్ చేసాం. ఎంతవరకు గుర్తున్నది తర్వాత విషయం, మనమైతే అట్లీస్ట్ ప్రయత్నించాం, రైట్. భాగవతం స్టార్ట్ చేసాం. సో భాగవతం జరుగుతుంది, రైట్. సో ఇక్కడ ప్రభుపాద్ గారు చెప్పిన 3 పుస్తకాలు 2 పుస్తకాలు అయితే మనం కొంతవరకు ప్రయత్నించి 3వ పుస్తకం చేస్తున్నాం. సో ఈ 3 గనక భక్తుల యొక్క సాంగత్యంలో ఎవరైతే అర్థం చేసుకుంటారో, వింటున్నారో కదండి, వాళ్ళకి ఏమంటున్నారు, వాళ్ళకి వచ్చే బెనిఫిట్ ఏంటంట, మత్స్యలోకపు స్వర్గలోకపు నామమాత్ర సౌఖ్యం పట్ల అరుచి ఏర్పడుతుంది, అయిష్టం ఏర్పడుతుంది. సరే, ఇంకా ఎవరికైనా ఇష్టం ఉందా, స్వర్గానికి వెళ్ళాలని ఉందా, ఎవరైనా ఇంద్రుడిని ఒకసారి అప్సరసలను చూసి రావాలని ఎవరికైనా ఇంకా ఎవరికైనా కోరిక మిగిలి ఉందా? లేదు మాతాజీ, లేదు మాతాజీ. సో స్వర్గము, ఇంద్రుడు, అప్సరసలే వద్దు అనుకున్నప్పుడు భౌతిక ప్రపంచంలో వచ్చే సుఖాల పట్ల ఆసక్తి ఉండాలా? ఉండకూడదు మాతాజీ, ఉండకూడదు కదా కదా. సో అది మనం తెలుసుకోవాల్సింది. ఇక్కడ ఏమని చెప్తున్నారు, శ్రద్ధగా విన్న వాళ్ళకి వచ్చే ఎఫెక్ట్ ఏంటి, స్వర్గం పట్లే వాళ్ళకి ఆసక్తి పోతుంది. అంటే ఏంటి, చిన్నపాటి ఇంద్రియ తృప్తి గురించి కూడా స్వర్గానికి ఎందుకు వెళ్తారు, అధికమైన ఇంద్రియ తృప్తి చేయడం కోసం వెళ్తారు. ఇక్కడ కన్నా మంచి ఫెసిలిటీస్ ఉంటాయి అక్కడ. నందన గార్డెన్ లో ఎంతో అద్భుతమైన వాతావరణం ఉంటుంది, ఇంకా ఇంతకంటే ఇంద్రియాలని ఆనందించవచ్చు. ఇక్కడ కొంత లిమిటేషన్ ఉంటుంది, అక్కడ ఇంకా ఎక్కువ ఆనందం చేయవచ్చు ఇంద్రియాలతో. సో కానీ ఎప్పుడైతే కృష్ణ కథ చక్కగా భక్తుల సాంగత్యంలో వింటే వీటి పట్ల అరుచి, అయిష్టం అనేది ఏర్పడుతుందంట. సో భక్తి యోగంలో నిజముగా నెలకొనినప్పుడు మనుజుడు మనస్సును నియంత్రింపగలడు. ఇది ఎప్పుడు జరుగుతుంది, అయ్యా నాకు ఇంకా స్వర్గం వెళ్ళి చూడాలనుందండి, మీరు అలా అంటున్నారు ఏంటంటే, ఎప్పుడైతే నిజంగా నెలకొనాలి కదండి, నిజంగా చిత్తస్య మనసుని ఎప్పుడు కూడా ఆయన యందు నిజంగా నిలిపిన వాళ్ళకి ఇటువంటి జరుగుతుంది అని కపిల భగవానుడు చక్కగా చెప్తున్నారు, రైట్.
సో ఈ విధంగా ఎవరైతే నవవిధ భక్తులు చేస్తున్నారో ప్రహ్లాద్ మహారాజ్ చెప్పారు కదా ఏంటి, శ్రవణం, కీర్తనం, స్మరణం, వందనం, అర్చనం, దాస్యం, సాఖ్యం, పాదసేవనం, ఆత్మ నివేదనం, ఇది పుంసార్పిత విష్ణు భక్తిర్ నవలక్షణ. ఈ 9 పద్ధతులు మనం పాటిస్తే ఏం జరుగుతుంది అంటున్నారు? ఈ త్రిగుణాల నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది, అకర్మలు చేసే అవకాశం ఉంటుంది. ఈ భగవద్ విజ్ఞానము, అలాగే ఈ యొక్క వైరాగ్యము, అలాగే భగవంతుడి పట్ల ఆసక్తి, ఇవన్నీ కూడా మనకి విజయ పథానికి తీసుకుని వెళ్తాయి. సో ఇక్కడతో ఏదైతే దేవహూతి దేవి అడిగింది, ఏమడిగింది క్వశ్చన్ ఆవిడ? నేను నాది ఎలా పోతుంది, ఆధ్యాత్మికంగా ఎలా? ఇప్పుడు నేను నాది పోవాలంటే ఏం చేయాలి? భక్తియుత సేవలో నెలకొనాలి. ఓకే భక్తి చేయాలి మాతాజీ. ఓకే, ఇంకా ఏం చేయాలి? సాంగత్యంలో ఉండాలి. భక్తుల యొక్క సాంగత్యంలో భక్తి చేయాలి. అది సింపుల్ ఆన్సర్, రైట్? అన్నిటికంటే అతి ఉత్తమమైన మార్గం భక్తి యోగం. అది భక్తుల యొక్క సాంగత్యంలో చేస్తే ఇంకా అత్యుత్తమైన విషయం. అహం మమేతి, నేను నాది అన్న భావం నుంచి అది చాలా సునాయాసంగా జీవుణ్ణి రక్షిస్తుంది. ఆ మహామోహం నుంచి వాడికి విముక్తి కలుగుతుంది. వాడికి జ్ఞాన ద్వీపం సైడ్ వెళ్తాడు, ముక్తి పదం సైడ్ వాడు నడుస్తూ ఉంటాడు. ఇది ఆవిడ అడిగిన దానికి సమాధానం. సరే, అయితే ఇంకా దేవహూతి దేవి ఇంకా ప్రశ్నిస్తోంది. నెక్స్ట్ మళ్ళీ ప్రశ్నిస్తుంది ఆవిడ. 3 ప్రశ్నలు అడుగుద్ది ఇప్పుడు. ఇంతకుముందు ఒక ప్రశ్న అడిగింది, ఇప్పుడు మళ్ళీ 3 ప్రశ్నలు అడుగుతుంది. అవేంటో చూద్దాం. దేవహూతిరువాచ కాచిత్వాయుచితా భక్తి కీదృశీ మమ గోచర యయా పదం తే నిర్వాణం అంజస అన్వాస్నవయహం. భగవానుని ఆ వచనమును ఆలకించిన దేవహూతి ఇట్లు ప్రశ్నించను: నీ పాదపద్మ సేవను నేను సులభముగాను శీఘ్రముగాను పొందుటకు ఏ విధముగా భక్తిని వృద్ధి కావించుకొనవలెను, కొనసాగించవలెను? 29వ శ్లోకం. యో యోగో భగవద్భానో నిర్వాణాత్మస్య యోధితః కీదృశా కతి చాంగాని యతస్తత్వావబోధనం. నీవు వివరించినట్టు యోగ విధానము పూర్ణ పురుషోత్తముడకు భగవానుని పైననే లక్షింపబడి భౌతిక అస్తిత్వమును పూర్తిగా అంతమొందించుటకే ఉద్దేశింపబడినది. దాని స్వభావము నాకు ఎరుకపరచును. అట్టి ఉదాత్తమకు యోగమును యథార్థంగా నెరుగుటకు ఎన్ని మార్గములు కలవు. అలాగే 30వ శ్లోకం. ఓకే, ఈ 2 చూద్దాం. ఫస్ట్ 28, 29. ఓకే, రత్నకుమారి మాతాజీ 28 చదవండి. 29 శశికళ మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ హరే ప్రణామం. కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. శ్రీకృష్ణ భగవానుని సేవ నుండి ఎవరును భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. శ్రీకృష్ణ భగవానుని సేవ నుండి ఎవరునూ నిషేధింపబడలేదని భగవద్గీత యందు తెలుపబడినది. స్త్రీ అయినను శూద్రుడైనను వైశ్యుడైనను కృష్ణ భక్తిలో నెలకొనినచో అత్యున్నత పూర్ణత్వ స్థాయికి ఉద్ధరింపబడి భగవద్ధామమునకు చేరగలుగును. వివిధ రకములగు భక్తులకు అనువైన భక్తియుత సేవ గురు కరుణ చేతనే నిర్ణయింపబడి స్థిరపరపబడును. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, నెక్స్ట్ శ్లోకం చదవమంటారా? కృష్ణ మాతాజీ చదువుతున్నాను మాతాజీ. ఓకే హరే ఓకే, కృష్ణ. చదవండి. భాష్యం 29 కదా? 29నండి. భాష్యం పై జై శ్రీల ప్రభుపాదుల వారికి జై. పరతత్వపు వివాదావస్థలను లక్షించుచు యోగా విధానము అనేక రకములుగా ఉన్నది. జ్ఞాన యోగ విధానము నిరాకార బ్రహ్మతేజంపై లక్షించి ఉన్నది. హఠయోగం పరతత్వం యొక్క పరమాత్మ తత్వంపై లక్షించి ఉన్నది. కానీ శ్రవణ కీర్తనాది నవవిధములుగా నిర్వహింపబడు భక్తి యోగము మాత్రము భగవాన్ని పూర్ణానుభవం పైననే లక్షితమై ఉన్నది. ఆత్మానుభవమునకు వివిధ పద్ధతులు ఉన్నప్పటికీ దేవహూతి ఇచ్చట ప్రత్యేకంగా భక్తి యోగ విధానమునే అనగా భగవాన్ నుంచే ఇది వరకే మొట్టమొదట వివరింపబడినది తెలుపుచున్నది. శ్రవణము, కీర్తనము, స్మరణము, వందనము, మందిరమందు భగవద్దర్శనము, భగవత్ సేవనము, భగవాన్ని ఆజ్ఞాపాలనము,
ఆ దేవదేవునితో మిత్రత్వము నేర్పుట, అంత్యమున సమస్తమును అతని సేవయందు సమర్పణము గావించుట అన్నవి భక్తి యోగమందలి వివిధాంశములు. ఈ శ్లోకమునందు నిర్మాణాత్మ అను పదము ప్రధానమైనది. భక్తి యోగ విధానమును అంగీకరించనిదే ఎవ్వరునూ భావమును అంతమొందింపజాలరు. జ్ఞానులు జ్ఞానయోగమునందు అభిరుచిని కలిగి ఉందరు. గొప్ప తపస్సును ననరించి మనుజుడు తనను తాను బ్రహ్మజ్యోతి వరకు ఉద్ధరించుకుని నన్ను తిరిగి భౌతిక జగమునకు పతనము చెందడి అవకాశం కలదు. అనగా జ్ఞానయోగం అన్నది నిజముగా భావమును నశింపచేయబోదు. అదే విధంగా పరమాత్మ తత్వంపై లక్షింపబడి ఉండు హఠయోగ విధానమునకు సంబంధించినంత వరకు దానిని అభ్యసించు వ్యక్తి యోగులు అనగా విశ్వామిత్రుని వంటి వారు పతనము చెంది ఉండిరి. కానీ భగవాన్ని సన్నిధికి ఒక్కసారి చేరిన భక్తి యోగులు తిరిగి ఈ భౌతిక జగత్తునకు మరలి రారు. ఈ విషయం భగవద్గీత ఎందు స్థిరపరపబడినది. యద్గత్వాన నివర్తంతే, అచ్చటకు చేరిన పిదప తిరిగిరాడు. వ్యక్తాదేహం పునర్జన్మ నైతి మామూర్తి సోర్జున. ఈ దేహం త్యజించిన పిమ్మట అతడు భౌతిక దేహమును మరలా పొందడు. నిర్వాణం అనగా ఆత్మ యొక్క అస్తిత్వమును నశింపజేయుట అని భావం కాదు. ఆత్మ నిత్యమైనటిది, శాశ్వతమైనటిది కనుక నిర్వాణం మనిషిని భౌతిక అస్తిత్వమును అంతమొందించుట అవి అనియే భావం. భావమును అంతమొందించుట అనగా భగవద్ధామన కేగుటయే. జీవుడు ఏ విధంగా ఆధ్యాత్మిక జగత్తు నుండి భౌతిక జగత్తు పతనము చెందునని కొన్ని మార్లు ప్రశ్నింపబడుచున్నది. దానికి ఇచ్చటి సమాధానం మొసగబడ్డాడు. భగవానుడితో ప్రత్యక్ష సంబంధము పొందినట్లుగా వైకుంఠ లోకములకు ఉద్ధరింపబడినంత వరకు జీవుడు పతనము చెందు నిరాకార బ్రహ్మానుభూతి నుండి లేదా ధ్యాన సమాధి నుండి అవకాశం ఉన్నది. ఈ శ్లోకమందలి భగవతాన అను వేరొక పదము కూడా ప్రధానమైనది. అనగా భక్తి యోగం అన్నది భగవాన్ని పైననే లక్షింపబడి ఉన్నట్టి బాణం వంటి నిరాకార బ్రహ్మజ్యోతి తేజమునో లేదా పరమాత్మానుభూతినో పొందుటకు భక్తి యోగం మనుషుని ప్రేరేపించదు. అది భారీ అయినది మరియు వేగము కలిగి అయిన ఆ బాణము నిరాకార బ్రహ్మ హృదయస్థ పరమాత్మ తత్వస్థితులను విచ్ఛేదించుకుని నేరుగా పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవాన్నే చేరగలదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఓకే, సో 28, 29లో మళ్ళీ మనకి 3 ప్రశ్నలు వస్తున్నాయి. ఓకే, సో 28లో రెండవ ప్రశ్న వస్తుంది. ఏమంటుంది ఆవిడ? సరే అయితే ఇప్పుడు ఆయన భక్తియే సుపీరియర్ అని చెప్పారు, భక్తి యోగం చేయమన్నారు, భక్తి యోగంలో ముందుకు వెళ్ళడానికి భక్తుల యొక్క సాంగత్యంలో ఉండమన్నారు, అది ముక్తి పదం అని చెప్పారు. సో ఇప్పుడు అడుగుతుంది, ఏమంటుంది ఇంకా? నీ పాద పద్మ సేవను సులభముగా శీఘ్రముగా పొందుటకు ఏ విధముగా భక్తిని వృద్ధి కొనసాగించవలను. ఇంకా ప్రాసెస్ అడుగుతుంది ఆవిడ కదండి. సో ఎవరైతే పాటించాలనుకున్న వాళ్ళు అడుగుతారు కదా, సరే చెప్పారు, ఇంకొంచెం వివరాలు చెప్పండి, ఇంకా నేను ఎలా చేయాలి ఆవిడ అడుగుతాను కదండి. ఇంకా సులభంగా భగవంతుడి పాద పద్మాలు పొందడానికి ఇంకా సులభమైన పద్ధతి ఏంటి? ఇంకా శీఘ్రంగా, అతి శీఘ్రంగా, ఇక్కడ ఏమంటున్నారు? అతి శీఘ్రంగా, అంజస శీఘ్రంగా పొందడానికి మార్గాన్ని నాకు వివరించండి. ఏ విధంగా నేను భక్తిని కొనసాగించగలను? ఒక్కోసారి చాలా మంది భక్తిలోకి వస్తారు, వచ్చినట్టు వస్తారు, వెళ్ళిపోతారు, మెరుపుల్లాగా అలా వస్తారు. మాతాజీ 20 మాలలు చేస్తున్నాం, ఇంకేముంది అంటారు. మేము ఎంతో ఆనందపడిపోతాం, వావ్ సక్సెస్, ప్రోగ్రామ్ సక్సెస్ అయిపోయింది. తర్వాత 2-3 నెలల తర్వాత కనిపించరు అసలు, మా సైజ్ పెట్టిన రేపులో ఎవరు, అలా వస్తారు, ఇలా వెళ్ళిపోతారు కదండి. అదేంటంటే లైఫ్ లాంగ్ అంటే కష్టం అండి. 1 నెల 2 నెలలు చెప్పండి, దీక్షలాగా చేసేస్తాం. కానీ భక్తి అనేది పార్ట్ టైం జాబ్ కాదే. అందుకని దేవహూతి అడుగుతుంది, సులభంగా శీఘ్రంగా వృత్తి కావించకుండా కొనసాగించగలను. చూడండి ఎంత అద్భుతంగా అడిగింది ఆవిడ. ఏదో ఒకసారి చేసి వదిలిపెట్టేది కాదు. ఓకే 4 వారాలు వ్రతం చేసేసి 5వ వారం నుంచి ఎలాగైనా ఉంటా, అలా చెప్పండి నేను చేస్తా, అది కాదు కదండి. ఎలా కొనసాగించాలి? ఏదైతే ఇప్పుడు మనం కమిట్మెంట్ తీసుకున్నాం, శ్రద్ధావైనా కృష్ణ సేవకైనా, ఆ కమిట్మెంట్ కి ఎక్స్పైరీ ఉండదు కదండి. దేహం ఉన్నంత వరకు అది చేయాలి.
స్టార్టింగ్ లో కష్టంగా ఉన్న ఆ సంకల్పం చేయకుండా మనం ఉండలేం. అది ఎప్పుడైతే మనం భక్తిలో అడ్వాన్స్ అవుతున్నాం కదండి, ఎప్పుడైతే అది ఏమంటారు, అది ఎప్పుడైతే స్పాంటేనియస్ రాగానుగా భక్తికి వచ్చినప్పటికీ ఎవరు రూల్స్ చెప్పక్కర్లేదు. కానీ ఎప్పుడైతే వైద్య భక్తి, ఎప్పుడైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి వెనకాల ఒక స్టిక్ పట్టుకుంటే టీచర్ పిల్లలు సైలెంట్ గా ఉంటారో, వాళ్ళు స్టార్టింగ్ లో కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడం కారణంగా ఏమవుతుంది, పాటిస్తూ పాటిస్తూ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది, వాళ్ళు అవుట్ ఆఫ్ లవ్ చేస్తారు. ఈ ప్రభుపాద్ గారు చెప్తారు 3 రకాలుగా చేస్తాం మనం భక్తి. ఫస్ట్ స్టేజ్ ఏంటి, అవుట్ ఆఫ్ ఫియర్, భయం. ఇంత ముందు నాకు తెలియదు ఎలా బతికినా పర్వాలేదని, కానీ ఇప్పుడు తెలిసింది ఏదో కర్మ అంటున్నారు ఏదో వచ్చేద్దంటే నాకు అమ్మో నాకు కర్మ ఫలితాలు వద్దు, సర్వధర్మాన్ని పరిత్యజిస్తారు. అయితే అవుట్ ఆఫ్ ఫియర్ చేస్తాం. తర్వాత ఏం చేస్తాం, అవుట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యతగా చేస్తాం. ఈవిడ దగ్గర నేను చేయరాను కదా, ఈవిడ చెప్పమంటుంది, మళ్ళీ శిక్ష ఏదో జాయిన్ చేసింది కాబట్టి నేను చేస్తాను. బాధ్యతగా చేస్తాం. ప్రేమ ఇంకా రాలా, బట్ చేస్తాం. ఏమవుతుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, లవ్, ప్రేమతో చేస్తాం. చిన్నపిల్లలు కూడా అంతేగా, స్కూల్లో అవుట్ ఆఫ్ ఫియర్ వెళ్తారు. అమ్మ నాన్నకి చెప్తుందేమో వెళ్ళట్లేదని నాన్న ఒకటి కొడతాడు కదండి, ఆమె నాన్న పిలుస్తున్నాను అంటే వెంటనే బ్యాగ్ వేసుకుని ఎక్కేస్తాడు, ఏడుస్తూనే ఎక్కేస్తాడు. భయంతో వెళ్తాడు ఫస్ట్ లో, తర్వాత బాధ్యతగా వెళ్తాడు. అమ్మో కొంచెం పెద్ద అవుతూ ఉంటాడు, 5th స్టాండర్డ్ 6th స్టాండర్డ్ వచ్చినప్పుడు అమ్మ వాళ్ళు ఎన్నో లక్షలు కడుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు, ఉంటే ఏదో కడుతున్నారు, బాధ్యతగా ఎలాగైనా కంప్లీట్ చేయాలి. కానీ అదే వ్యక్తి రేపు పిహెచ్డి చేస్తాడు, ఆపమని ఆపడు బ్యాచిలర్ డిగ్రీ తర్వాత ఎంటెక్ చేస్తా అంటాడు, మళ్ళీ పిహెచ్డి చేస్తాడు, ఒక పిహెచ్డి ఆపడు. ఎందుకని, లవ్, ప్రేమ వచ్చేసింది ఆ సబ్జెక్ట్ మీద, ఆగడు ఇంకా. భక్తి కూడా అంతే, భయం, బాధ్యత, ప్రేమ కదండి. సో ఆ స్థితికి వెళ్ళాలి అంటే కొనసాగించాలి, ఆపేసేది కాదు. భక్తులు ఎప్పుడు కూడా నిత్య స్టూడెంట్ లా ఉండాలి. స్టూడెంట్ గా ఉన్నప్పుడే నేర్చుకోగలం, నేను మాస్టర్ అయిపోయినట్టే నేర్చుకోలేము. అందుకని మన గురువులు కూడా ఏం చెప్తారు, నేను మీకు గురువుని, బట్ మా గురువుకి నేను శిష్యుణ్ణి. అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా కదండి. ఎప్పుడు కూడా గురువు ఎలా గుర్తుపెట్టుకుంటే, వీళ్ళకి నేను గురువునే, బట్ నాకు ఒక గురువు ఉన్నాడు పైన, నేను ఆయన శిష్యుణ్ణి, ఆయన చెప్పినట్టు నేను పాటించాలి. అది నిజమైన చైతన్యం, అదే ముందుకు నడుపుతుంది. ఎప్పుడైతే నేను నేర్చుకోవాల్సింది ఏమి లేదు, అయిపోయింది అని అనుకుంటే, అప్పుడే ఆ రోజుతోనే ఎండింగ్, మనకి పతనానికి దారి కదండి. అందుకని ఇప్పుడు ఎంత అద్భుతంగా ఆడుతుంది. ఎలా కొనసాగించాలి భక్తి, నేను చేయాలి కదా కంటిన్యూస్ గా, ఎలా చేయాలి. మరి 29లోనే 2 ప్రశ్నలు ఉన్నాయి. సో 29లో ఆవిడ జ్ఞానం గురించి అలాగే అష్టాంగ యోగ పద్ధతి గురించి అడుగుతుంది. ఆశ్చర్యం కలగచ్చు, అదేంటి ఇప్పుడే కదా భక్తి చేస్తాను ఎలా కొనసాగించాలి అడిగింది, మరి వేరే పద్ధతుల గురించి ఎందుకో అవి కూడా తెలుసుకుంటుంది ఆవిడ. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక పద్ధతి వెళ్తున్నప్పుడు మిగతా 2 కష్ట పద్ధతులు మనకు తెలిస్తే మనం వెళ్తుంది ఎంత సునాయాసం అనేది, ఎంత ఉత్తమం అనేది తెలుస్తుంది కదండి. భగవద్గీతలో స్వామి ఓన్లీ భక్తి యోగం చెప్పేచ్చు కదా, 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు. అటు కర్మయోగం, జ్ఞాన యోగం ఎందుకు అవన్నీ చెప్పాడు, మధ్యలో 6వ అధ్యాయం ధ్యాన యోగం. ఎందుకంటే ఆప్షన్స్ ఇచ్చాడు, ఇది 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 ఉన్నాయి కదండి. రేపు పొద్దున అష్టాంగ యోగం వచ్చి నువ్వు చేసేది ఏముంది, నామం చేస్తున్నావు కూర్చుని, బట్ నేను చేసేది చాలా గ్రేట్ అని మాట్లాడితే మన దగ్గర జ్ఞానం ఉండాలి కదా. లేదయ్యా నేను చేస్తుంది చాలా ఉత్తమమైనది, ఈ భక్తి అనేది లేకపోతే అష్టాంగ యోగ పద్ధతిలో కూడా మూందుకెళ్ళలేవు అని చెప్పగలిగే జ్ఞానం ఉండాలి. అందుకని ఇవిడ అడుగుతుంది, సరే అయితే మిగతా జ్ఞాన యోగ పద్ధతుల గురించి చెప్పండి. సో 3వ ప్రశ్న ఏంటి, ఈ తత్వాల గురించి చెప్పండి కదండి. సో ఏదైతే తత్వ జ్ఞానం ఉన్నదో దాని గురించి వివరించండి. అది 3వ ప్రశ్న. సో 4వ ప్రశ్న ఏమంటుంది, ఈ యొక్క ఏదైతే యోగ పద్ధతి, ఉదాత్తమగు యోగ పద్ధతి ఎన్ని మార్గములు కలవు అంటే, ఈ యొక్క అష్టాంగ యోగ పద్ధతి లింబ్స్ ఉంటాయి కదా, అంగాలు ఉంటాయి, యమ నియమ ఆసన అంగాల గురించి మాట్లాడండి అని ఆవిడ అడుగుతుంది. రైట్. సో ఇదన్నమాట. సో ఏమంటున్నారు ఇక్కడ, ప్రభుపాద్ గారు కూడా అదే చెప్తున్నారు. సో మనం భౌతిక ప్రపంచానికి ఎందుకు వచ్చాం, ఎప్పుడైతే స్వామి ఎందుకు సేవించబడాలి, మనం ఎప్పుడైతే స్వామి పట్ల మనమే ఈశ్వర తత్వాన్ని అనుకున్నప్పుడు, అనుభవించాలనుకున్నప్పుడు ఇమిటేటింగ్ పురుష కింద జీవుణ్ణి భౌతిక ప్రపంచంలో పెట్టారు. ఎప్పటికీ రియల్ పురుష అనేది అతను అవ్వడు కదండి. అంతేకాకుండా ఎవరైతే నిరాకార బ్రహ్మ జ్యోతికి వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ పతనం అవుతారు, ఎందుకంటే అక్కడ ఎటువంటి యాక్టివిటీ ఉండదు, మళ్ళీ పడే అవకాశం ఉన్నది. కానీ ఇక్కడ ప్రభుపాద్ గారు చెప్పారు, ఏదైతే భక్తి యోగం అనేది ఎటువంటిది, భగవానుని పైన లక్షింపబడి ఉన్నట్టు బాణం వంటిది.
భక్తి యోగి ఏం చేస్తున్నాడు? వేరే వేరే స్టెప్స్ ఏం ఎక్కట్లేదు, డైరెక్ట్ స్టైర్ కేస్ తీసుకుని భగవంతుడి దగ్గరే ల్యాండ్ అవుతున్నాడు. ఆ యోగ నిత్యంలో కర్మ, జ్ఞాన, అష్టాంగ యోగ పద్ధతి, తర్వాత భక్తి యోగం. అది నిత్యంలో 1 by 1 వెళ్తాడు. సో స్లోగా కర్మలు చేస్తూ ఉంటాడు, కర్మల ఫలితాలని సమర్పిస్తూ ఉంటాడు, కొంచెం కొంచెం జ్ఞానం సంపాదించుకుంటూ ఉంటాడు. తర్వాత ఆ జ్ఞానం నుంచి ధ్యానం చేసే పద్ధతి చేస్తాడు, తర్వాత భక్తి చేస్తాడు. అది స్లో ప్రాసెస్, లాంగ్ ప్రాసెస్. కానీ ఎవరైతే భక్తి యోగం తీసుకున్నారు, డైరెక్ట్ భక్తి యోగం కదండి, వాళ్ళ బాణం ఎక్కడ చేశారంటే అక్కడ తగులుతుంది కదండి, అది భక్తి యోగం, సునాయాసమైనది. సో ఈవిడ ఈ రెండు అడుగుతుంది, జ్ఞానం గురించి అలాగే యోగ పద్ధతి గురించి, దాని అంగాల గురించి అన్నది 3వ ప్రశ్న. సరైతే 30 శ్లోకం ఒకటి తీసుకుని మనం ఆపేద్దాం. ఎందుకంటే ఈ యొక్క 2వ ప్రశ్నకి మనకి 31 నుంచి 44 వరకు సమాధానం. ఆవిడ అడిగింది కదా, ఎలా కొనసాగించాలి భక్తి, ఎలా వృద్ధి చేసుకోవాలి, దానికి సమాధానం 31 నుండి 44 వరకు ఉంటుంది అనమాట. సో 30వ శ్లోకం ఏంటంటే ఆవిడ అడుగుతుంది, ఆ నేను చాలా మందమతిని, నాకు ఇంకా వివరించండి అని. అది మనం చూద్దాం. తదే తన్మే విజానీహి యథాహం మందదీర్హరే సుఖం బుద్ధ్యేయ దుర్బోధం యోషా భవదనుగ్రహాత్. ప్రియమైన పుత్ర కపిల దేవ, నేను స్త్రీని, నా బుద్ధి మందమైనది కనుక పరతత్వం నెరుగుట నాకు మిగిలి కష్టతరమైనట్టిది. కానీ దయతో నీవు దానిని నాకు వివరించినచో మందమ్మతి అయినప్పటికీ దాని నెరుగగలిగి దివ్యానందమును అనుభవింపగలను. నేను చదివేదా మాతాజీ? ఓకే, సునీత మాతాజీ, సునీత మాతాజీ నుంచి హ్యాండ్ రైస్ చేశారు. సునీత మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భాష్యంలో శ్రీల పరతత్వమునకు సంబంధించిన జ్ఞానము సాధారణ అల్పజ్ఞ మానవులకు సులభముగా బోధపడదు. కానీ గురువు గారు శిష్యుని ఎడ కరుణ కలవారైనచో శిష్యుడు ఎంత తెలివి తక్కువ వాడైనప్పటికీ ఆయన అనుగ్రహమున సమస్తము విదితము కాగలదు. కనుకనే గురు కరుణ ద్వారా యస్య ప్రసాదాత్ భగవత్ కరుణ భగవత్ ప్రసాద లభించునని విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. మందబుద్ధి గల స్త్రీని తల్లిని కనుక తన ఎడ కరుణను గొనుమని దేవహుతి కపిలదేవుని ప్రార్థించినది. సాధారణ మానవులకు, ముఖ్యముగా స్త్రీలకు పరతత్వ విషయము సులభముగా బోధపడినట్టిదైనను కపిలదేవుని అనుగ్రహం ఉంచే దాని నెరుగుట ఆమెకు సాధ్యపడగలదు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఆవిడ చెప్తుంది, నేను ఆల్రెడీ ఇంత చెప్పాను కదమ్మా, మళ్ళీ మొదటికి వచ్చానంటే ఇంత ఎక్స్ప్లెయిన్ చేశాను భక్తి గురించి, సుపీరియారిటీ గురించి, సాధు సాంగత్యం గురించి, ఇంకా అడుగుతున్నామేమో అంటాడేమో అని చెప్పి ఆవిడ చెప్తుంది, నేను స్త్రీని, దానికి మించి ఏంటి మందది, నేను మంద బుద్ధి గలదాన్ని. కాబట్టి ఇవి అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే, దుర్బోధం, చాలా కష్టతరం. కాబట్టి ఏమడుగుతుంది, కానీ అర్థం చేసుకోగలను ఎప్పుడు, భగవత్ అనుగ్రహాత్, మీ అనుగ్రహం ఉంటే కదండి, మీ అనుగ్రహం ఉంటే నేను అర్థం చేసుకోవటమే కాదు దివ్యానందాన్ని కూడా అనుభవించగలను అని చెప్తుంది కదండి. ఆవిడే కాదు, ప్రతి బద్ధ జీవుడు మందమతే. ఇక్కడ ఆవిడ శుద్ధ భక్తులు వాళ్ళని అలాగే చెప్పుకుంటారు కదండి, వాళ్ళ పొజిషన్ తగ్గించి, అంటే దేవహూతి మందమతి అన్నమాట అనుకోకూడదు, వాళ్ళు అలాగే చెప్పుకుంటారు కదండి. ఏమీ లేని వాళ్ళు ఎగిరెగిరి పడతారు. ఈ రోజే భక్తిలోకి వచ్చి ఒక 2-3 రోజులు 10 మాలలు చేస్తే వాడికి భూమి మీద ఆగడు, ఎంత భక్తి చేస్తున్నానో అంటాడు. ఆల్రెడీ 10 సంవత్సరాలు బట్టి రోజుకి 40 మాలలు చేస్తూ 20 గంటలు భక్తి సేవలు ఉన్న వాళ్ళు, ఏం చేస్తున్నామండి, ఏం సరిపోతుందో, వెళ్తామో లేదో, ఈ జన్మ సరిపోతుందా లేదా అని వాళ్ళు వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. వీడు కాలు మీద కాలు వేసుకున్నా గ్యారంటీ గోలోకంలో సీట్ అన్నట్టుగా మాట్లాడతాడు కదండి. సో ఎంత భక్తిలో ముందుకు వెళ్తున్న కొద్దీ మనం చేసేది ఎంత తక్కువ అర్థమవుతుంది, మనకి తెలిసిన స్వామి గురించి ఎంత తక్కువ అర్థమవుతుంది కదండి. ఇక్కడ దేవహూతిదే చెప్తోంది అంటే మనం నిజంగా మందమతులమే. బద్ధజీవుడు ఎప్పుడు అజ్ఞానంలో ఉంటాడు కదా, ఎలా అర్థమవుతుంది అజ్ఞానం ఉన్నవాడికి భగవంతుడి గురించి చెప్తే, కేవలం గురు కృప కారణంగానే అర్థమవుతుంది. కాబట్టి ఆవిడ చక్కగా చెప్తుంది, నేను ఎంత మందమతిని అయినప్పటికీ కూడా మీ కరుణ ఉంటే, మీ దయ, చూడండి ఎంత చెప్తుంది ఆవిడ, మీ దయ, విజానీహి, దయతో నాకు చెప్పండి, మీరు గనక వివరిస్తే నేను అర్థం చేసుకోగలను అని చెప్తుంది. సో మళ్ళీ కపిల భగవానుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఏం ఎక్స్ప్లెయిన్ చేశారని మైత్రేయుడు 31వ శ్లోకంలో చెప్తారు. 32 నుంచి 44 వరకు 2వ ప్రశ్నకి సమాధానం చెప్తారు.
అది మనం ఈవినింగ్ సెషన్ లో తెలుసుకుందాం. ఏమైనా సందేహాలు ఉన్నాయా డివోటీస్ ఈ రోజు? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, మధ్యలో మనకి ఎప్పుడైనా యేసుక్రీస్తు గురించి కూడా అంటుంటారు కదా మాతాజీ, ఆయనని కూడా సిల్వ వేసి ఇలా శిక్షించారు, ఆ శుద్ధ భక్తులకి ఇలా జరుగుతుంది, హరిదాస్ ఠాకూర్ గారికి ఇలా జరిగింది అని చెప్తారు కదా. అయితే మేము ఎవరి గురించైనా కృష్ణ భక్తుల గురించే మాట్లాడతాం. అంటే ఫస్ట్ ఎలా ఉన్నా వాళ్ళు మారిపోయి కృష్ణ భక్తులకు వచ్చిన వాళ్ళ ఓకే, గురించి నాకు మీ క్వశ్చన్ అర్థమైంది. ఎందుకంటే అక్కడ అందరూ అప్పుడు అమెరికాలో ప్రీచ్ చేస్తున్నారు ప్రభుపాద్ గారు. అమెరికాలో అందరు కూడా ఆ యొక్క మతాన్ని అప్పుడు అనుసరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అందుకని వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా ప్రభుపాద్ గారు ఎప్పుడు కూడా ఎవరిని తక్కువ చేయలేదు. హీఈస్ ఆల్సో డివోటీ ఆఫ్ ద లార్డ్ అని చెప్తారు అనమాట. ఎవరైనా భగవంతుడి గురించి ప్రచారం చేసే వాళ్ళు ఎవరైనా భగవంతుని యొక్క భక్తులే. అటువంటి భగవంతుని యొక్క భక్తులకు ఉండాల్సిన లక్షణాల్లో ఓర్పు, కరుణ లేకపోతే వేరే వాళ్ళు చేసిన పాపాలకు ఆయన ఎందుకు సిలువ వేయించుకుంటాడండి? అవునండి, ఓకే అండి. అయితే నేను అనేది ఏంటంటే మాతాజీ, ఎప్పుడైనా సరే వాళ్ళు చివరికైనా కృష్ణ భక్తుల్లోకి వచ్చిన వాళ్ళే మనకి ఎక్కువ కనిపిస్తారు కదా భాగవతం మొత్తంలో కదా. అందుకే ఈయన ప్రస్తావన కూడా అప్పుడప్పుడు ఈయన ప్రస్తావన అందుకే వస్తుంది. అక్కడ అందరూ అక్కడ ఆల్రెడీ ఆ క్రిస్టియానిటీ గురించి అంతా చూస్తున్నారు కదా. సో అది చెప్తే వాళ్ళు వెంటనే రిలేట్ చేసుకోగలరు అనమాట శుద్ధ భక్తుడి గురించి. అందుకని ఆ ఎగ్జాంపుల్ ప్రభుపాద్ గారు ఎక్కువ వాడతారు. అదేనండి, అంటే ఆయన ఏమన్నా మళ్ళీ మనకు తెలియకుండా కృష్ణ భక్తులు ఉన్నారా ముందు గాని తర్వాత గాని అనేది కొంచెం డౌట్ మాతాజీ, అందుకని దాని గురించి ప్రభుపాద్ గారు ఎప్పుడు దాని గురించి ఎక్కడా మాట్లాడలేదు. కేవలం ఆయన కూడా భగవత్ ప్రచారం చేశారు అని చెప్తున్నారు. మాతాజీ రెండో క్వశ్చన్ ఎక్కడుంది మాతాజీ? ఏమిటండి రెండో ప్రశ్న 28వ శ్లోకంలో ఉన్నది. భగవంతుని పాద పద్మాలు సులభంగా శీఘ్రంగా ఏ విధంగా పొందాలి, పొందిన తర్వాత ఆ భక్తిని ఎలా కొనసాగించాలి? అలాగే ఒకటో క్వశ్చన్ కి 26, 27 శ్లోకాల్లో ఉందా? 27 వరకు 13 నుంచి 27 వరకు. ఓ మాతాజీ ఒకసారి 3 క్వశ్చన్లు ఒకసారి చెప్పండి. మొదటి క్వశ్చన్ ఎవరు చెప్తారు? మొదటి క్వశ్చన్ లేదు, మొదటి క్వశ్చన్ ఇప్పుడు కాదు, 2 రోజులు బట్టి మాట్లాడుకుంటాం. నేను చెప్తాను మాతాజీ. దేవహూతి ఇంద్రియములను కలిగించే కలత అజ్ఞాన అంధకారములను కలిగించమని భగవాన్ని కోరుకోతే బంధనాల నుండి బయటపడవేమనేదే ప్రశ్న మాతాజీ. అదైతే రాస్తున్నాను. అహం మమేతి అని ఉంది కదా, భావం నుండి ఎలా మహామోహాన్ని నశింప చేయమని అడిగారు కదండి. నేను నాది అన్న భావం నుంచి బయటపడాలి. ఇంకోటి ఏంటి, ప్రకృతి పురుషుడి మధ్య తేడా ఏంటి, అనాత్మ ఆత్మల యొక్క తేడా ఏంటి, ఇవన్నీ కూడా 8 నుంచి 11 శ్లోకాల్లో వచ్చేవన్నీ కూడా మొదటి ప్రశ్నకి యాడింగ్ పాయింట్లు అన్నమాట. ఇది ఎన్నో ప్రశ్న మాతాజీ? మరి నీ పాద పద్మ సేవను నేను సులభంగా. ఇది రెండో ప్రశ్న. 28వ శ్లోకంలో ఉన్నది రెండో ప్రశ్న. 29లో ఉన్నది 3, 4 ప్రశ్నలు. ఒకటి యొక్క జ్ఞానం యోగం గురించి అడుగుతుంది ఆవిడ, జ్ఞాన పార్ట్ గురించి అడుగుతుంది, తత్వం గురించి అడుగుతుంది. 3వ ప్రశ్న ఏంటి, ఈ అష్టాంగ యోగ పద్ధతి అంగాలు ఇవన్నీ ఎన్ని మార్గాలు. అది ఫస్ట్ క్వశ్చన్ కి 11వ శ్లోకం నుంచి ఆన్సర్ మాతాజీ. 11 వరకు క్వశ్చనే. తర్వాత 12 మైత్రేయం అని చెప్తారు, కపిల భగవాన్ ఆన్సర్ ఇచ్చారని. 13 నుంచి 27 వరకు ఆన్సర్. 13 నుంచి 27 వరకు. అంటే 12వ శ్లోకంలో మైత్రుడు చెప్తారు ఈ విధంగా సంతోషపడ్డారు ఆవిడ అడిగిన ప్రశ్నకి అని 12లో చెప్తారు. 13 నుంచి సమాధానం. మళ్ళీ ఇప్పుడు దేవహూతి దేవి ప్రశ్నించింది. సో 31లో మళ్ళీ మైత్రేయుడు చెప్తాడు ఏ విధంగా ఆవిడ అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం ఇవ్వటం ప్రారంభించారు. 31 నుంచి 44. 44 ఎగ్జాక్ట్ గా అంటే 32 నుంచి 44. ఓకే, సో ఇంతటితో మనం ఆపుదాము. మళ్ళీ మనం ఈవినింగ్ 8 to 9 కలిసినప్పుడు నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. మంగళూరు వాళ్ళ దీంట్లో నేను ఇది చదువుతున్నాను, వాళ్ళని కూడా దాటేశారు. వాళ్ళు 28, 29 శ్లోకాలు వరకే అయ్యింది. ఓకే, సో మనం అందరినీ దాటుకుంటూ వెళ్తున్నాం. ఇంగ్లీష్ గీత వాళ్ళు వాళ్ళు వీక్లీ భాగవతంలో ఈ మంత్ 25 అధ్యాయం అయిపోద్ది వాళ్ళది. సో మనం ఈ మంత్ అయ్యే లోపల మనం కూడా 25 వాళ్ళని కూడా దాటేస్తున్నాం. అయిపోతుంది ఈ అధ్యాయం.
బట్ చాలా లెంతీ పరపట్లని చాలా పెద్ద పెద్దవి. సో ప్రభుపాద చాలా వివరంగా రాశారు. సో ఓకే, స్లోగానే వెళ్దాం. ఇంకా ఇంతకంటే భాషకి వెళ్ళలేము, ఎందుకంటే అందరూ భాషలు చదవాలి కదా. పర్వాలేదు రోజు అవుతుంది కాబట్టి ఎలాగూ ఎస్ మాతాజీ. ఓకే, సో మళ్ళీ ఈవినింగ్ కలుద్దామండి. అందరికి కూడా కామద ఏకాదశి శుభాకాంక్షలు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. గ్రంథరా శ్రీమద్ భాగవతం की जय, శ్రీల ప్రభుపాద की जय, నితాయ్ గౌర్ ప్రేమానందే హరి హరి జయ. థ్యాంక్ యూ డివోటీస్. యాక్చువల్ గా నిన్న హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ రాత్రి మాతాజీ. నుంచి నెట్ పనిచేయలేదు మాతాజీ మీ క్లాస్ టైం నుంచి. ఓకే ఓకే, నేను ఇంకా అప్లోడ్ చేయలేదు, చేస్తాను మాకు డెఫినెట్ గా. ఇంకా అప్లోడ్ చేయలేదు, రికార్డింగ్ ఈ అన్ని హోల్డ్ ఉన్నాయి. ఏకాదశి అయినా అప్లోడ్ చేయండి, అదైనా వింటాను. ఓ ఏకాదశి మహత్యం అప్లోడ్ చేస్తాను గ్యారంటీ. ఏకాదశి మహత్యం కొంచెం. 11:30కే వచ్చింది కరెంటు. నేను ఇంకో దాంట్లో చదవాల్సింది శ్లోకాలు, ఓకే అక్కడికి ఓకే పోయేసి ఇక్కడికి వచ్చాను. ఓకే, పర్వాలేదు మాతాజీ. ఓవరాల్ గా మనం కృష్ణ కథ శ్రవణ కీర్తనం చేస్తుంటే చాలు. అది కరెక్టే. డెఫినెట్ గా నేను మీకు షేర్ చేస్తాను మాతాజీ. ఓకేనా? ధన్యవాదాలు మాతాజీ. హరే థ్యాంక్ యూ డివోటీస్. హరే కృష్ణ మాతాజీ. హరే మీకు కృష్ణ మాతాజీ. కామద ఏకాదశి శుభాకాంక్షలు మాతాజీ. హరే థ్యాంక్ యూ కృష్ణ. మాతాజీ. అందరికీ థ్యాంక్ యూ సో మాతాజీ, మచ్. అందరికీ కామదా ఏకాదశి శుభాకాంక్షలు. మాతాజీ కూడా థ్యాంక్ యూ మాతాజీ, అందరికి కూడా. హరే కృష్ణ. మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ డే డివోటీస్. హరే కృష్ణ. హరే హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అది ఫారం ఫిల్అప్ చేస్తే ఏ నంబర్ పంపించాలన్నట్లు చెప్పినారు మీరు. ఏ ఫారం? అదే కృష్ణ సాధక దానికి, ఆహా, కృష్ణ సాధక దానికి ఫారం ఫిల్అప్ చేయాలన్నారు కదా. కృష్ణ సాధక ఫార్మ్ ఇంకా ఇవ్వలేదు ప్రభు, ఇస్తాం. ఇస్తారా? మీరు కృష్ణ సాధక తీసుకోవాలంటే క్వశ్చన్ పేపర్ రాస్తున్నారా మీరు? ఓ రాద్దామని. అవునా? ఓకే, అయితే మీకు ఆ పీడిఎఫ్ మీ దగ్గర ఉందా ప్రభు? పీడిఎఫ్ ఆ క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ ఉండాలి. క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ అయితే ఉంది. ఓకే, అది మీరు ప్రింట్ తీసుకుని మీరు క్వశ్చన్ ఆన్సర్స్ రాయండి ప్రభు. అది ఫామ్ ఫిల్లింగ్ అనేది మే ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేస్తాం ఫామ్, అప్పుడు మీరు రిజిస్టర్ చేసుకుందరు కానీ. ఓకే, ఆ ఫామ్ కృష్ణ సాధక, కొన్ని కృష్ణ doubts ఉపాసక, మాతాజీ. ప్రోపాదాశ్రయ ఫార్మ్స్ అన్ని మే ఫస్ట్ వీక్ లో వస్తాయి. కాదు మాతాజీ, కొన్ని డౌట్స్ క్వశ్చన్ దాంట్లో. ఓకే, సో మిమ్మల్ని కృష్ణ సాధక గ్రూప్ లో యాడ్ చేస్తాను ప్రభు. సో మీరు నన్ను పర్సనల్ చాట్ లో క్వశ్చన్స్ అడగండి. ఓకే, బట్ కృష్ణ సాధక గ్రూప్ లో మిమ్మల్ని యాడ్ చేస్తాను. ఓకే, సరే సరే మీరు నన్ను పర్సనల్ గా ఏ క్వశ్చన్ అయితే మీకు డౌట్ ఉందో నన్ను పర్సనల్ చాట్ లో మెసేజ్ పెట్టండి. ఓకే సరే మాతాజీ. అదే నంబర్ పంపిస్తారా మీరు పర్సనల్ చాట్? ఓకే, మీ నంబర్ చెప్పు ఒకసారి, నేను రికార్డింగ్ ఆఫ్ చేస్తాను. మీ నంబర్ చెప్తారు కానీ. ఓ మీ నంబర్ నా దగ్గర ఉంది కదా, నేను పంపిస్తాను ప్రభు. హరికృష్ణ ప్రభుజీ అని పంపిస్తాను, మీరు సేవ్ చేసుకోండి. సరే మాతాజీ. ఓకే, జై. థ్యాంక్ యూ డివోటీస్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ హరే కృష్ణ ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు.